వాసుదేవ్. నమస్కారం మాస్టర్. నమస్కారం మాస్టర్ ఈకే. నమస్కారం మాస్టర్ ఎంఎన్. నమస్కారం మాస్టర్ విపిఎస్. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి టు యువర్ లోటస్ ఫీట్. డివైన్ లైట్, డివైన్ లవ్, డివైన్ లైఫ్. నమస్కారం మాస్టర్ సివివి టు యువర్ లోటస్ ఫీట్. గురుదేవులు మాస్టర్ గారు ఎకరాల కృష్ణమాచార్య వారికి నమస్కారాలు. ఈరోజు మన క్లాస్లో ఇంటర్మీడియట్గా చదువుకుందాం అనుకున్నాం కదా, కార్బో ఎనిమల్స్. ఇంటర్మీడియట్గా కార్బో ఎనిమల్స్ అంటే బొగ్గు అండి. యానిమల్ నుంచి వచ్చిన బొగ్గు అంటే ఎద్దు చర్మం కాల్చి తయారు చేస్తారు. ఇది ఈ మందు ఒకటి చాలా లోతుగా పనిచేస్తుంది. చాలా క్యాన్సర్ కేసుల్లో పనిచేస్తుంది. మానని దీర్ఘ వ్యాధులు కొన్ని సంవత్సరాలు బట్టి ఉన్న మానని అలా క్యాన్సర్లో లీడ్ చేసేసి వాటికి కాంప్లికేట్ అయిపోయి వాటికి మీద పనిచేస్తుంది. అంచేత ఫస్ట్లో చూడండి, మెటీరియల్ కెంట్లో డీప్ యాక్టింగ్. ఈ డీప్ యాక్టింగ్ అంటే లోపల 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 తత్వంలోకి వెళ్ళి పనిచేస్తుంది. ఎందుకంటే ఆఫెన్ మ్యాలిగ్నెంట్ ఇన్ క్యారెక్టర్. అంటే మ్యాలిగ్నెంట్ అంటే క్యాన్సరస్ కండిషన్స్ అనమాట. చాలా వరకు ఇది హ్యాండిల్ చేసింది. డీప్ యాక్టింగ్ అని ఎందుకన్నారంటే క్యాన్సర్ ఎక్కడో పుండు వచ్చాక క్యాన్సర్ వచ్చింది అనుకోవడం కాదండి. ముందు శరీరం దివాళా తీసేసి చేతులు ఎత్తేస్తే కాన్స్టిట్యూషను ఏం చేయలేని పరిస్థితుల్లో అప్పుడు క్యాన్సర్ వస్తుందండి. అంటే ముందు తత్వంలో దెబ్బతినేస్తే తత్వం. దానికి ఎగ్జాంపుల్ ఏం చెప్పారంటే, కొన్ని సంవత్సరాల పాటుగా కరెంటు బిల్లులు అద్దెలు కట్టకుండా ఏదో వీళ్ళకి రికమెండేషన్ చేసి మేనేజ్ చేస్తామంటే సడన్గా ఏమవుతుందంటే అన్నీ ఒకసారి వచ్చి పడితే మొత్తం ఇల్లు బట్టలు కట్టుబట్టలతో బయటకు పడిపోతారు. చూసారండి, అలా అనమాట. లోపల తత్వం అంతా కూడా దివాళా తీసేసి చేతులు ఎత్తేస్తుంది. అప్పుడు క్యాన్సర్లోకి మారుతుంది అనమాట. అది అంచేతనే క్యాన్సర్ నాట్ క్యూరబుల్. నేను ముందు తత్వం క్యూరబుల్. తత్వంలోంచి క్యాన్సర్లోకి మారాక క్యూరబిలిటీ లేదు. ఇంకా ప్యాలియేషన్ ఉంది ఎన్ని సంవత్సరాలనే, కొన్ని మ్యాక్సిమం 7 years. అది ఉపశమనం అనమాట. అలా ఉపశమనం హోమియో మెడిసిన్స్ వల్ల బాగా జరుగుతుందండి. ఎన్నో క్యాన్సర్ కేసులు అలాగా బాధలు తగ్గిపోయి సంవత్సరాల తరబడి హ్యాపీగా ఉన్నవాళ్ళు ఉన్నారు ఇందులో, హోమియో ట్రీట్మెంట్లో. అందుచేతన ఏమిటంటే కార్బో ఎనిమల్స్లో డీప్ యాక్టింగ్ చాలా లోతుగా వెళ్ళి పనిచేస్తుంది. అంటే క్యాన్సర్ రాకముందే ప్రీ క్యాన్సరస్ కండిషన్లోనే ఇది పనిచేసి క్యాన్సర్ రాకుండా చేస్తుంది. వచ్చిన తర్వాత కూడా దాన్ని ఆఫ్ చేసి బాధలు లేకుండా చేసి చాలా కాలం వీడికి ప్రమాదం లేకుండా చేస్తుంది. లాంగ్ యాక్టింగ్ అంటే ఒక మోతాదు చేసాక ఛానల్లో అది పనిచేస్తూ ఉంటుందండి. ఈ లోపల డిస్టర్బ్ చేయకూడదు. ఇంకో మోతాదు అలా వేసేయకూడదు. ఒక డోసు వేసాక ఛానల్ పనిచేస్తే లాంగ్ యాక్టింగ్ అని. లోతుగా తత్వంలోకి వెళ్ళి పనిచేస్తే డీప్ యాక్టింగ్, లాంగ్ యాక్టింగ్ మెడిసిన్స్ ఏంటన్నది కూడా మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. కొన్ని లిస్టు. ఇంకోటి ఏమిటంటే సూటబుల్ అండ్ కంప్లైంట్ దట్ కమాన్ ఇన్సిడియస్లీ. అంటే చాప కింద నీళ్ళ స్లోగా ఆక్రమిస్తుందండి అనారోగ్యం. ఇన్సిడియస్ అంటే తెలియకుండానే నిగూఢంగా అది కమ్ముకుంటా వస్తుంది. అది ఇన్సిడియస్ అంటేనే. డెవలప్ స్లోలీ. ముందు ఏదో చిన్న గట్టి పట్టినట్టు అవుద్ది, చిన్న వాపు వచ్చినట్టు అవుద్ది. ఒక నెల రోజులకి అది చిన్న గట్టిగా అవుద్ది. ఇంకో 2 నెలలకో 4 నెలలకో కొంచెం ముదురుతుంది గట్టిదనం. అలాగలాగా చిన్న మంట ఎక్కడో వస్తూ ఉంటుంది. అలా సంవత్సరం గడిచిపోద్ది. అది ఎలా నొక్కుతుంటేమో మామూలు అవయవం కంటే ఆ పక్క ఏమో గట్టిగా ఉంటుంది, కదుం కట్టినట్టు. అలాగలాగా గట్టి రాయి అయిపోద్ది. కొన్నాళ్ళకో కొన్ని సంవత్సరాలకో చిన్న చిల్లు పడుద్ది. చిల్లుబడి మంట వస్తూ ఉంటుంది. అందులోంచి నీరులాగా రసిలాగా రక్తం నీరులాగా వస్తూ ఉంటుంది, వాసన వస్తూ ఉంటుంది. అది ఆ స్టోరీ అంతా 10 ఏళ్ళు పడుతుందండి.
అంటే ఏమన్నారు, డెవలప్డ్ ఇన్సీరియస్లీ, డెవలప్ స్లోలీ. కానీ ఏమవుద్దంటే వాడి చేతుల్లోంచి దాటిపోయే పరిస్థితి దాకా తీసుకెళ్ళిపోద్ది. ఈ లోపల పట్టుకొని మనం చేయగలిగితే అందులోంచి బయటపడిపోతారు. ఆఫెన్ మ్యాలిగ్నెంట్ ఇన్ క్యారెక్టర్. జనరల్‌గా ఇలాంటివన్నీ గూడా క్యాన్సర్ కేసులయ్యి ఉంటాయి. డీప్ యాక్టింగ్, లాంగ్ యాక్టింగ్, ఇన్సిడియస్‌లీ అంటే లోపల లోపలే కమ్ముకుంటా వస్తది. డెవలప్ స్లోలీ. స్లోలీ అంటే నెలలు, సంవత్సరాలు కూడా పట్టేస్తది. ఆఫెన్ మ్యాలిగ్నెంట్ అంటే ఈ కంప్లెయింట్స్‌లో ఎక్కువ క్యాన్సరస్ కంప్లెయింట్స్‌ని ఇది హ్యాండిల్ చేయగలదనమాట. అంటే గ్రేట్ మెడిసిన్ ఇది. అయితే మ్యాలిగ్నెంట్ ఓకే. ఏమవుద్దంటే అక్కడ భాగం మెయిన్ ఇక్కడ ఆనవాలేంటంటే గట్టి పడిపోతాయండి. ఒక అదే చెగ్గడ్డలాగా వస్తది. ఆ చెగ్గడ్డ గట్టి పడిపోయి ఎంతకీ చితకదో, మానదో. నెల, 2 నెలలు, 4 నెలలు, 6 నెలలు, సంవత్సరం ఆ గడ్డ అలాగే ఉంటది. మండిపోతా ఉంటది. కొంచెం కలర్ మారతది. కొంచెం కమిలినట్టు అవుతుంది. చుట్టుపక్కల గూడా ఆ చెగ్గడ్డే కాకుండా చుట్టుపక్కలంతా గట్టి పడతది. ఇన్‌ఫిల్ట్రేషన్ అంటే ద్రవములు పోవుట. అంటే అందులోకి ఫ్లూయిడ్స్ చేరతాయి. రిమైన్ సో అంటే అంటే ఎన్నాళ్ళైనా అది అలాగే ఉండిపోద్ది. మామూలుగా సల్ఫర్ గాని, ఎపార్ సల్ఫ్ గాని, మెర్క్సార్ గాని అలా గడ్డొస్తే బెల్డోనా గాని గడ్డొస్తే ఏమవుద్దంటే ఏదో ఎర్రగా అయిపోయి చీము పట్టేసి చిదిగిపోయి ఆ గడ్డ అలా మానిపోతే ఆ మచ్చ ఉండిపోద్ది అంతే. మచ్చ కూడా కొన్నాళ్ళకి మచ్చ పోద్ది. అది మామూలు ప్రాసెస్. ఇది అలా కాదండి. వాపొచ్చి గట్టి పడిపోయి హార్డ్‌గా అయిపోయి కొంచెం పర్పుల్ అన్నారు చూసారండి? పర్పుల్ అంటే కొంచెం కమిలినట్టుగా అవడం అన్నమాట. అవి అలా స్లోగా డెవలప్ అవుతా ఉంటది. అలాగలా గట్టిదనం స్ప్రెడ్ అవుతా ఉంటది. స్ప్రెడ్ అయ్యి ఆఖరికి క్యాన్సరస్ కండిషన్‌లోకెళ్ళిపోద్దనమాట. ఎంతో ముందుగా మనం పట్టుకోగలం దాన్ని. అది కార్బోయల్మినిస్. ఇక్కడ ఈ వాపు, గట్టిదనం, మంట, కొంచెం కమిలినట్టుగా చుట్టూ ఆ వాసిన భాగమే కాకుండా చుట్టూ ఉన్న ప్రాంతం అంతా గూడా కొంచెం గట్టిపడిపోవడం, గట్టిదనం స్ప్రెడ్ అవుతూ ఉంటదండి. అక్కడ డస్కీగా అంటే కమిలినట్టుగా పర్పుల్ కలర్‌లో అంటే బాగా రెడ్ కాంప్లెక్స్ ఉన్నవాళ్ళు ఆ పర్పుల్ కలర్ బాగా తెలుస్తది. పర్పులిష్‌గా మారడం జరుగుతుందనమాట. ఇవి వేటి వేటికి ఎలా జరుగుద్ది? అంటే గ్లాండ్స్ మెడ మీద గ్రంథి కావచ్చును. లేతే గొంతులో గ్లాండ్స్ కావచ్చును. గర్భకోశం కావచ్చును. బ్రెస్ట్ కావచ్చును. సెగ్గడ్డలు కావచ్చును. ఇయన్నిటిలో గూడా వాచిపోవడం, గట్టిపడిపోవడం, ఆ గట్టిదనం కొంచెం కదుం గట్టినట్టు అయిపోవడం, కొంచెం అక్కడ ఎర్రబడడం రెడ్‌నెస్ కాకుండా పర్పుల్‌గా మారడం, అంటే కమిలినట్టు, మండడం. అది అలాగా స్ప్రెడ్ అయ్యి అలాగలాగా గట్టిదనం ఇంకా పెరిగిపోవడం, క్యాన్సర్‌లో దింపేయడం. ఈ లోపల ఆ గట్టిదనంలోంచి చిన్న కన్నం పడడం, ఆ కన్నంలోంచి రసిలాగా రక్తంలాగా రావడం, వాసనొచ్చేయడం, అలాగే గర్భకోశం కుండుపడ్డం, అక్కడి నుంచేమో తొడలంతా మండిపోవడం, గర్భకోశం కుండుపడి గట్టిపడిపోయి అక్కడి నుంచి ఆ బర్నింగ్ తొడల్లోకి వ్యాపించేస్తా ఉంటది. ఇవన్నీ గూడా మాలిగ్నెన్సీ అనమాట. అంటే మరిప్పుడు అంతా గూడా ఎన్ని క్యాన్సర్ హాస్పిటల్స్ ఎక్కడికక్కడ కిక్కిరిసిపోయి ఉన్నాయండి. ఎంతో బాధపడుతున్నారు. వాళ్ళని చూస్తే ఇంక ఎంత బాధగా ఉంటదంటే విపరీతమైన సఫరింగ్. అది రాకముందే హోమియో ట్రీట్‌మెంట్‌లో ఉన్న వాళ్ళకి ఆ సూచనలు కనపడ్డప్పుడు కొన్ని మందులుతో వాళ్ళకి ఆ పరిస్థితుల్లోకి వెళ్ళకుండా ఉంటారన్నమాట. అలా రక్షించే మందుల్లో కార్బో ఎనిమలిస్ ఒకటి. ఇంకా కొన్ని లక్షణాలున్నాయి. అవి మనం చెప్పుకుంటాం. ఆహ్, పాలిచ్చే తల్లులకి పిల్లోడు పాలు తాగాక ఇంకా కడుపులో దేవేసినట్టు అయిపోద్ది. అలాగే పాలిచ్చే తల్లి విపరీతంగా కవల పిల్లలు పుట్టారనుకోండి ఇంకాక ఆళ్ళకి పాలివ్వడానికి నీరసపడిపోద్దనమాట ఇంకా. ఎంత నీరసమో. అలాగే మెన్సెస్ టైమ్‌లో గూడా విపరీతమైన వీక్‌నెస్. ఇలా కొన్ని లక్షణాలు దీంతో పాటు యాడింగ్ ఉన్నాయి. మెయిన్‌గా ఈ దీని చుట్టే తిరుగుతాయండి వాపులు. అలా స్లోగా కమ్ముకుంటా వస్తాయి. గట్టిపడిపోతాయి, మండుతాయి. హ్మ్. రంగు మారతది కొంచెం. చుట్టుపక్కల గూడా గట్టిపడతది. అక్కడి నుంచి మంట కొంచెం వ్యాపిస్తా ఉంటది.
క్యాన్సర్లోకి దింపేస్తుంది. మొత్తం మెటీరియల్ అంతా ఇంతేనండి. ఇలాగా రోడ్డు అలా వేరుకోజు వెయిన్స్ ఉంటాయి. ఆ వెయిన్స్ పుండు పడిపోతాయి. హార్డ్‌గా అయిపోద్ది ఆ ప్రాంతం. కాలంతా డార్క్‌గా అయిపోద్ది. అయిపోయి అక్కడి నుంచి పుండు పడతది. ఆ పుండులోంచి మంట, రస్సీ వచ్చేస్తా ఉంటది. ఇంకా సర్క్యులేషన్ ఈ కార్బన్స్ అన్నిట్లోనూ గూడా, ఈ కార్బో అన్నది అన్నిట్లోనూ గూడా ఈ రక్త ప్రసారం తక్కువగా ఉంటదండి. వెయిన్స్ ఎక్కువగా దెబ్బతింటాయి. అంచేతే కాళ్ళకి రక్త ప్రసారం లేదు. ఆపరేషన్ చేయాలని ఆ వెయిన్స్ అన్నీ రిపేర్ చేస్తారండి. కార్బో వెజ్ ఒకటి, కార్బో ఎనిమల్స్ ఒకటి. అక్కడ రక్తం సరిగ్గా నడవదు కాళ్ళలో. ఒంట్లో రక్తం ఆ వెయిన్స్‌లోంచి బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా ఉండదండి. ఇయన్నిటిలోంచి ఇది బయట పడేస్తది. కార్బో ఎనిమల్స్ గ్రేట్ మెడిసిన్. అయితే మనం ఏం చేద్దామంటే, ఇప్పుడు నేను చెప్పిందే మెయిన్ అండి. తెలుగులో కూడా నేను దీన్ని ఈ ఇంగ్లీష్ పదాలకి పైన తెలుగులో పెట్టానండి. తెలుగు పెట్టి ఇంగ్లీష్ పదాలు అర్థమయ్యేటట్టుగా నోట్స్ పెట్టాననమాట. ఆ హైలైట్స్ అన్నీ చదువుకుంటే మీరు ఆల్రెడీ డ్రగ్ యొక్క సినాప్సిస్, మెయిన్ పాయింట్స్ అన్నీ వచ్చేస్తాయి. డీప్ యాక్టింగ్, లాంగ్ యాక్టింగ్. కంప్లైంట్స్ కమ్ ఆన్ ఇన్సిడియస్‌లీ. చాప కింద నీరులాగా తెలియకుండా అలాగా ఆక్రమించుకుంటూ వస్తాయి. డెవలప్ స్లోలీ. ఆఫెన్ మాలిగ్నెంట్. ఇప్పుడు మనం చెప్పుకున్నదే. తరచుగా ఈ కంప్లైంట్లన్నీ క్యాన్సర్ బాపత అయ్యుండొచ్చు. బికమ్ క్రానిక్. ఈ క్రానిక్ అయిపోయి ఇలా తీసుకొని మనం అండర్‌లైన్ చేసుకోవచ్చండి. తర్వాత చూడండి ఎనిమిక్‌గా అయిపోతారు. రక్తక్షీణత. ఇంక వీళ్ళు శరీరతత్వం అంతా క్యాన్సరస్ ప్రాబ్లమ్స్ కదండీ. కాలిపోయి ఉంటారండి. రక్తం తక్కువగా ఉంటది. ఆరోగ్యం దెబ్బతిన్న వాళ్ళు అయి ఉంటారండి. బ్రోకెన్ డౌన్ కాన్స్టిట్యూషన్స్ అంటే ఆరోగ్యం దెబ్బతినేసింది. వాస్కులర్ కండిషన్స్ అన్నారు. మనం అనుకున్నాం కదండీ రక్తనాళాల్లోంచి రక్త ప్రసారం సరిగ్గా ఉండదు. కార్బన్స్ అన్నిటికి అలా ఉంటది. కార్బోవేజ్, కార్బో ఎనిమల్స్ వీటన్నిటికీని. అంటే అది వెయిన్స్ ఎక్కువగా ఇక్కడ పని చేయవనమాట. రిలాక్స్ అయిపోతాయి. రిలాక్స్ అయిపోవడం అంటే అందులో ప్రసరించడం రక్త ప్రసారం అంత బాగా ఉండదు. ప్యారలైజ్ అయిపోతాయి. సరిగ్గా పని చేయవనమాట. అంచేత రక్త ప్రసరణ సరిగ్గా ఉండదు. ఇన్ఫిల్ట్రేటింగ్ అంటే అక్కడ ఫ్లూయిడ్స్ చేరుతా ఉంటాయి ద్రవాలు. ఏంటి చిన్న చిన్న వెయిన్స్‌లో కూడా ద్రవాలు చేరిపోయి అది గట్టిగా ఉండల్లాగా, వాపుల్లాగా వచ్చేస్తాయి. మనం అనుకున్నాం కదండీ వాసిన తర్వాత గట్టిపడిపోద్ది. హార్డ్ పర్పుల్ ఫ్రమ్ ఇన్ఫిల్ట్రేషన్. ఇన్ఫిల్ట్రేషన్ అంటే ద్రవాలు కూడడం. అక్కడ ఫ్లూయిడ్ చేరిపోద్ది. చేరిపోయి గట్టిపడిపోద్ది. గట్టిపడి ఉండల్లాగా కదుము కట్టేసినట్టుగాను, కంతుల్లాగా హార్డ్‌గా అయిపోతాయనమాటండి. అయి రిమైన్స్ అంటే నో రిపేర్. మిగతా బెల్డోనా గాని, హెపార్సాల్ఫ్ గాని చీము పట్టేయడం, చిదిగిపోవడం, మానిపోవడం, తగ్గిపోవడం. ఇక్కడ అలా కాదు, తగ్గదు. చూసారండి గ్లాండ్స్ మెయిన్ ఎఫెక్ట్ అవుతాయి, రక్తనాళాలు ఎఫెక్ట్ అవుతాయి. గ్లాండ్ వాసిపోద్ది. ఇన్ఫ్లమేషన్ ఆఫ్ గ్లాండ్. గట్టిపడిపోద్ది హార్డ్. పచ్చిగా నొప్పిగా ఉంటది. దీంతో పాటుగా ఆ వాసిన దాని చుట్టుపక్కలవి కూడా గట్టిపడిపోయి టిష్యూస్ అరౌండ్ ఇంజురేట్. పర్పుల్ కలర్. కమిలినెట్ అయిపోద్ది అనుకున్నాం కదండీ! అది. అంటే గ్లాండ్స్, వెయిన్స్ కూడా అక్కడ వెయిన్స్ అంటే చిన్న చిన్న రక్తనాళాలు అక్కడ కొంచెం హార్డ్‌గా కనపడతా ఉంటాయి తాళ్ళు. అవి ఇలా కొంచెం కనపడితే అలాగలాగా నెలకో, 2 నెలలకో, 5 నెలలకో, సంవత్సరానికో గట్టి తాడులాగా అయిపోద్ది. అయిపోయి అక్కడి నుంచి గట్టిగా అయిపోయి పుండెడిపోద్ది. పుండెడిపోయి రసిలాగా బ్లీడింగ్ అయిపోతా ఉంటది. నల్ల నల్లగా రక్తం వచ్చేస్తా ఉంటది. మండిపోతా ఉంటది. అదేదో వెళ్తే కట్ చేసి తీయాలంటారు. టెస్ట్ చేస్తారు. అది మాలిగ్నెన్సీ అని చెప్పేస్తారు. క్యాన్సర్ అని చెప్పేస్తారు. అలా ఉంటది. అంటే గ్లాండ్స్ ఇన్ఫ్లమేషన్ అంటే వాపులొచ్చేస్తాయి. గట్టిగా అయిపోతాయి. పచ్చిగా ఉంటది. దాని చుట్టూ ఉన్న టిష్యూ పార్ట్ కూడా గట్టిదనం. ఇంజురేషన్ అంటే గట్టిదనం. గట్టిపడిపోద్ది. పర్పుల్ కలర్ అంటే కలర్ మారిపోద్ది. అక్కడ గొంతులో గ్లాండ్స్ ఆఫ్ ది థ్రోట్ గొంతులో కూడా చంకల్లోను యాక్సిల్లా అంటే చంకల్లోను అవి కూడా గట్టిపడిపోయి పర్పుల్ కలర్లోకి మారిపోతాయి. నో టెండెన్సీ టు రిపేర్, టు సాఫెన్. మెత్తబడవు ఇంకా. గట్టిదనం అలా ఉండిపోద్ది. ఇదే మొత్తం మెటీరియల్‌గా అంతా తిరుగుతూ ఉంటదండి.
మరి ఇదేంటి మరి ఇక్కడ హెపార్ సల్ఫు, మెర్క్సాలు, సల్ఫరు 3 చెప్పారు. ఇవేంటంటే ఏదైనా వాపు వస్తే ఏదో అక్కడ చీమ పట్టేసో మొత్తానికి వాపు పోద్ది, లాగేస్తుంది. సెగ్గట్టేసింది, ఆ సెగ్గట్టు చీమ పట్టేస్తుంది. ఓ సలుపు పొట్టు వచ్చేస్తుంది, సలుపు పొట్టు వచ్చి చీమ పట్టేస్తుంది, పగిలిపోద్ది, పోద్ది. అంతా కలిపి ఒక నెల రోజులు, 15 రోజుల్లో మొత్తం దాని సంగతి క్లోజ్. మెర్క్సాల్ కూడా అంతే, సల్ఫర్ కూడా అంతే. కానీ కార్బో ఎనిమలిస్ తత్వం వాళ్ళకి ఆ చెగ్గడ్డ కానీ ఏదైనా గ్లాండ్ వాసి చంకలో కానీ, గద్దల్లో కానీ, లేకపోతే మెడ దగ్గర కానీ గ్లాండ్ వాసి గట్టిపడిందంటే అది 5 ఏళ్ళు, 10 ఏళ్ళు, 15 ఏళ్ళు అలా అలా ఉండి అలా చుట్టుపక్కల కూడా అలా గట్టిపడుతూ మండుతూ అలా పోదనమాట. అంచేత ఇంక చీమ పట్టే స్వభావం లేదు దీనికి. ఎప్పుడో ఆఖరికి లాస్ట్ 3 ఇయర్స్‌లోను ఇంకా వీడి చేతులు దాటిపోయాక అప్పుడు చీమ ఆ లోపల నుంచి వస్తా ఉంటది రసిలాగా. ఆ గట్టి కదుం అలాగే ఉండిపోద్ది. దాంతోనే వెళ్ళిపోతారు. కానీ హెపార్ సల్ఫర్, మెర్క్సాల్, సల్ఫర్ అలా కాదండి. ఏదో 15 రోజుల్లోనో, నెల రోజుల్లోనో ఆ కేసు ఫైనలైజ్ అయిపోద్ది, ఇంకా క్లోజ్. తర్వాత దీని పని ఉండదంట. ఇక్కడ అలా కాదు. అలా కేసు ఉందంటే అది అలా నడుస్తూనే ఉంటుంది లైఫ్ లాంగ్. ఇంకా అలా ముదురుతూ ఉంటుంది స్లోగా. అంటే ఏంటంటే మనకి ఎకానమీ అంటే ఆరోగ్యం అండి. మన ఎకానమీ అంటే సంపద కదా. ఎలాగైతే మనకి ఆస్తిపాస్తులను ఎకానమీ అంటాం, అలాగే ఆరోగ్యం. ఈ ఎకానమీ స్లగ్గిష్ అంటే స్లోగా ఉందన్నమాట అండి. నత్తనడక నడుస్తుంది ఎకానమీ. నో ర్యాపిడ్ చేంజెస్. స్పీడ్ ఉండదు దేంట్లోనూ. ఏమొచ్చినా సరే బేగా తగ్గదు. ఎవ్రీథింగ్ స్లో. ఆఖరికి వాపులు కూడా అంతే, స్లో, ప్యాసివ్. చకచక్క వెళ్ళదు, వెళ్ళి తెమలదు. అంచేత క్వాజీ ఎరిసిఫిలాటస్ అన్నారండి. ఎరిసిఫిలాస్ అని ఎర్రగా కనుమలా కందిపోయి ఉంటుంది, సాధారణ ముఖానికి వస్తుంది. ఆ వచ్చి కొంచెం క్యాన్సరస్ టైప్ అనమాట అది ఎరిసిఫిలాస్ అన్నది. అది రిస్కీ. ఇది ఆ టైపులో కూడా వచ్చేస్తుంటది. ఇది పర్పుల్ కలర్లో మారుతుంది. అయితే గట్టిగా ఉన్నప్పుడు నొక్కితే కొద్దిగా చొట్టబడుతుంది అంతే, అంత హార్డ్లో. కానీ బెల్డోనా అలా కాదు. బెల్డోనా చెప్తున్నారు ఇక్కడ. ముందు ఏం చెప్పారంటే డ్రగ్లో హెపార్సల్, మెర్క్సాల్, సల్ఫర్ ఇవి కూడా చీమ పట్టేసి తొందరగా వదలగొట్టేస్తాయి వాపుని కానీ గట్టని కానీ దేన్నన్నా. ఒక నెల ఎంతో పడుతుంది. ఇది ఎన్ని సంవత్సరాలైనా పోదు. బెల్డోనా అలా కాదు, ఇంకా స్పీడు, త్వరగా క్లోజ్ అయిపోద్ది. బెల్డోనా ఇన్ఫ్లమేషన్ ఆఫ్ గ్లాండ్స్, స్వెల్లింగ్, హార్ట్గా అయిపోతుంది, వేడిగాని, సెన్సిటివ్, ముట్టుకోనివ్వదు, రెడ్ కలర్లో బ్రైట్ రెడ్గా మారుతుంది. తర్వాత కొంచెం కమిలినట్టుగా పర్పుల్ కలర్లోకి మారుతుంది. వెంటనే రెజల్యూషన్, దాన్ని అలా వదిలేస్తే రెజల్యూషన్ అంటే ఏంటంటే చీమ పట్టేసి పగిలిపోయి దాని గొడవ వదిలిపోద్ది అంతే, ఫాస్ట్గా. బెల్డోనా అయితే ఇది అలా కాదు. బట్ ది కార్బో ఎనిమల్స్ ఇన్ఫ్లమేషన్ కమ్స్ ఆన్. రావడమే స్లోగా డెవలప్ అవుతాయండి, ఇన్సిడియస్లీ అన్నది. అంచేతనే నో టెండెన్సీ టు రిపేర్. అసలు మానే ప్రసక్తి లేదు, ఇంకా అలాగే నడుస్తూ ఉంటారు సంవత్సరాల తరబడి. అలాగే కాళ్ళలో రక్తనాళాలు కూడా అంతే. వేరికోజ్ వెయిన్స్ అంటే రక్తనాళాలు ఉబ్బిపోయి తాళ్ళులాగా వచ్చేస్తాయి, ముఖ్యంగా కాళ్ళలో వస్తాయి ఎక్కువ. ఆ వేరికోజ్ వెయిన్స్ సలుపుతూ ఉంటాయి, మండుతూ ఉంటాయి. ఇక్కడ అలా కాదు, గట్టిపడిపోతాయి కూడా. గట్టిపడిపోయి ఆ చితికి రక్తం వస్తూ ఉంటాయి. ఇంటెన్స్ బర్నింగ్, విపరీతమైన మంట. ఆ వాపు ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడ ఆ ఇంజురేటెడ్ గట్టిపడిపోద్ది, రంగు మారుతుంది. అలాగే గ్లాండ్స్ ఆఫ్ ది థ్రోట్ కూడా అంతే. ఇంకోటి ఏం చెప్పారు, బూబోస్ అన్నారు చూసారండి. బూబోస్ అంటే సిఫిలిస్ వస్తే మనకి గనోరియా, సిఫిలిస్, వెనీరియల్ డిసీజెస్. ఆ సిఫిలిస్ వస్తే ఆ సిఫిలిస్ కంచె అనమాట ఇది. ఆ సిఫిలిస్ నుంచి గడ్డలాగా వస్తుంది, ఆ గడ్డ చిరిగిపోయి గొయ్యడిపోద్ది. అక్కడి నుంచి ఇంకా బాగా లోతుగా గోతులు ఎడిపోతాయి. మనం చెప్పుకున్నాం కదండి, సైకోసిస్లో ఏమిటంటే పెరుగుదలలో కొంతులు అవి కాయలును. సిఫిలిస్లో ఏమిటంటే మెల్టింగ్ మ్యాన్, అలాగా కరిగిపోతూ ఉంటుంది శరీరం అంతా. ఇక్కడ బూబు అంటే అక్కడ అది వస్తుంది కంచిలాగా, కంచి చిదిగిపోయి అలా గొయ్యడిపోద్ది అంతే మొత్తం. చాలా లోతుకి వెళ్ళిపోద్ది. జనరల్గా గ్రోయింగ్ గద్దల్లో అలా జరుగుతుంది.
చాలా లోతుగా ఉంటుందండి ఆ పుండు, లోతైన పుండు. ఇదంతా సిఫిలిటిక్ అల్సర్స్ అనమాట బుబోస్ అంటే. ఆ బుబోస్ ఓల్డ్ బ్రోకెన్ డౌన్ అంటే తర్వాత తర్వాత ఇంకా దానివల్ల ఆరోగ్యం పాడైపోతుంది. అంటే ఎర్లీ స్టేజెస్ ఆఫ్ సిఫిలిస్, బుబోస్ ఇన్ ఓల్డ్ బ్రోకెన్ డౌన్ కాన్స్టిట్యూషన్స్, ఇన్ ఎర్లీ స్టేజెస్ ఆఫ్ సిఫిలిస్ ఏమవుతాయండి? బుబోస్ వాసిపోతాయి, ఇన్ఫ్లేమ్, ఎన్లార్జ్ అయిపోతాయి, పర్పుల్గా అయిపోతాయి, హార్డ్ బర్న్ మండిపోతూ ఉంటాయి. అలాగే బ్రెస్ట్లోను, ఫిమేల్స్లో బ్రెస్ట్లో లంప్స్, కంచులు వచ్చేస్తాయి. లంప్స్ ఇన్ ది మెమరీ గ్లాండ్, అంటే బ్రెస్ట్ పర్పుల్ లంప్, కలర్ మారుతుంది. హెన్స్ ఎగ్ ఒక కోడిగుడ్లాగా ఎంత ఉంటుంది, కంచిలాగా. స్టేజ్ దేర్ ఎన్నాళ్ళకి మాంద అలా ఉండిపోద్ది, హార్ట్ గట్టిపడిపోద్ది, గట్టిపడిపోయి మండిపోతూ ఉంటుంది, అలా క్యాన్సరస్గా మారిపోద్ది. తర్వాత అలాగే వెజిన మండిపోతూ ఉంటుంది. మండిపోయి అక్కడి నుంచి సెర్విక్స్ అంటే గర్భకోశం, ఆ ద్వారం వాపు వచ్చేసి పుండు పడిపోద్ది. కోల్స్ ఆఫ్ ఫైర్, ఓ అగ్ని మంటలాగా లోపల పొత్తి కడుపులో మండిపోతూ ఉంటుంది. ఆ మండిపోయింది ఇలా తొడల్లోకి వచ్చేస్తుంటుంది ఆ మంట. కింద రాస్తారు, నెక్స్ట్ దాంట్లో వస్తుంది అది. అంటే పొత్తి కడుపులో మండిపోతుందంటే అర్థం ఏంటంటే వాళ్ళు ఈ గర్భకోశం దెబ్బతిందనమాట. సెర్విక్స్ అంటే గర్భకోశ ద్వారం, ఈ సెర్విక్స్ అంటే ఈ గర్భకోశ ద్వారం వాసిపోయి పుండు పడిపోద్ది, పర్పుల్ కలర్. డాక్టర్ టెస్ట్ చేస్తారనమాట. చేస్తే వాడికి ఏదో అబ్జర్వ్ చేస్తారు, వాసిపోద్ది, ఎన్లార్జ్డ్. అదే బర్న్ లైక్ కోల్స్ ఆఫ్ ఫైర్, అగ్ని మంట అనమాట. ఇంకా ఆ మంట ఇలా కాళ్ళలోకి తొడల్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. అంచేతే కార్బో యానిమల్స్ అల్సరేషన్, అల్సర్స్ పుళ్ళు, గ్లాండ్స్ అల్సరేట్ అయిపోతాయి. గ్లాండ్స్ అంటే మెడ దగ్గర ఇంత పిక్కలాగా వస్తుంది, పుండు పడిపోద్ది. చంకల్లో ఒక పిక్క వస్తుంది, గట్టి పడిపోద్ది, పుండు పడిపోద్ది. ఆ పుండు అలా నడుస్తూ ఉంటుందండి చాలా కాలం. అలాగే బ్రెస్ట్ కదుం కట్టేస్తుంది, పుండు ఆడుతూ ఉంటుంది, అందులో రసిలాగా వస్తూ ఉంటుంది. ఇంకా ఆఫ్టర్ ఎ వైల్ బట్ నాట్ ఎర్లీ ఇన్ ది కేస్ అల్సర్ ఫార్మ్స్. ఆ గట్టి పడిపోయిందల్లా ఆ పుండు పడడానికే చాలా టైం పడుతుంది, ఈ లోపల గట్టిదనం అలా ఉండిపోద్ది, స్టాండ్ స్టిల్. ఆ పుండు కూడా అలా చానాలు నడుస్తూ ఉంటుంది, బాధ పెడతా ఉంటుంది, మండుతూ ఉంటుంది. అంటే స్లగ్గిష్ అల్సర్ అన్నది. స్లగ్గిష్ అంటే స్లోగా ఉంటుంది, ముదరదు, ఇంకా పక్వానికి రాదు. మళ్ళీ బూబో చెప్పారు, బూబో అంటే సిఫిలిటిక్ అల్సర్ అనమాట. ఈ బూబో బ్రేక్ అయ్యి పుండడిపోద్ది, చీమ పట్టేస్తుంది, చీమ పట్టి హార్డ్ అండ్ పర్పుల్. అందులోంచి ఏం చేయాలంటే నీరులాగా ద్రవం వస్తూ ఉంటుంది, కొంచెం వాసనతో. ఇకోరస్ అంటే ఇకోరస్, ఇకోరస్ అంటే ఒరుపు కలిగిస్తుంది. అది ఇలా బయటకు వచ్చాక ఆ పక్కనున్న టిష్యూ అంతా ఒరిసిపోతూ ఉంటుంది, సరౌండింగ్ పార్ట్స్ కూడా మండిపోతూ ఉంటాయి, దాంతోపాటు చుట్టుపక్కలంతా మంట వచ్చేస్తూ ఉంటుంది. అలాగే అల్సర్స్, ఫిస్టులస్ ఓపెనింగ్స్. ఫిస్టులస్ అంటే గొట్టం లాంటి పుండు, ఫిస్టులా అంటే గొట్టం. జనరల్గా యానస్ దగ్గర గొట్టం లాంటి పుండు వస్తుంది, లోపల శాఖోపశాఖలుగా గొట్టం వెళ్ళిపోద్ది. మనం బయటే ఓపెనింగే ఆ పుండు అనుకుంటాం మనం, యానల్ ఫిస్టులాకి. అది ఇక్కడ ఏమిటంటే అల్సర్స్, ఫిస్టులస్ ఓపెనింగ్స్ అంటే చిన్న కన్నం పడి అందులో నీరు వస్తూ ఉంటుంది, బికమ్ హార్డ్ అండ్ బర్న్, డిశ్చార్జ్ వస్తూ ఉంటుంది. యాక్రిడ్ అంటే ఒరుపు కలిగిస్తూ ఉంటుంది. ఇకోరస్, యాక్రిడ్. ఇకోరస్ అంటే రసిలాగా పలచపలచగానే, యాక్రిడ్ అంటే ఒరిసిపోతూ ఉంటుంది. అంటే గట్టి పెరుగుదలలో గట్టి వాపులు, మాందు మండుతూ ఉంటుంది, అలా అలా క్యాన్సర్లో దింపేస్తుంది. ఈ ఎన్నో అవయవాల్లో అది ఆక్రమిస్తూ ఉంటుంది, మెడ దగ్గర నుంచి, బ్రెస్ట్ దగ్గర నుంచి, గద్దల్లోంచి, శంకల్లోంచి, సెగ్గట్ల దగ్గర నుంచి, ఇవన్నీ రక్తనాళాల దగ్గర నుంచి. వాపు, గట్టిదనం, మానకపోవడం, చుట్టూ ఉన్న భాగం కూడా గట్టిపడిపోవడం, మండిపోవడం. వీళ్ళు అంతే ఓల్డ్ ఫీబుల్ కాన్స్టిట్యూషన్స్, రాత్రులు చెమటలు పడేస్తూ ఉంటాయి. ఓల్డ్ పీపుల్ కాన్స్టిట్యూషన్ అంటే కొంచెం ఏజ్డ్ పీపుల్, వీక్ శరీరతత్వం, నీరసించిన శరీరతత్వం,
వాళ్ళు రాత్రులు విపరీతంగా చెమట పట్టేస్తుంటది. బ్లీడింగ్ అయిపోతా ఉంటది. ఇట్ హాజ్ రిలీవ్డ్ చూడండి. ఇట్ హాజ్ రిలీవ్డ్ ఇన్ ఇన్క్యూరబుల్ కేసెస్. అంటే అసలు మానని వాటిల్లో కూడా రిలీఫ్ వచ్చేస్తుంది ముందు. ఉపశమనం వచ్చేస్తుంది. అపరెంట్‌లీ రిమూవ్డ్ అంటే తగ్గిపోయిందనే అనుకుంటారు. కానీ ఎప్పటికో మళ్ళీ 5 ఏళ్లకో, 10 ఏళ్లకో మళ్ళీ తిరగబెట్టి దాంతోనే ప్రాణం పోతుంది. కానీ ఈ లోపల చాలా ఆరోగ్యంగా తిరుగుతారు. కమ్స్ బ్యాక్. మళ్ళీ తిరిగొచ్చేస్తది. ఆఫ్టర్‌వర్డ్ అండ్ కిల్స్. కానీ ఈ లోపల ఆరోగ్యంగా ఉంటారు. ఇది పడకపోతే ఎన్నాళ్ళు బాధపడతానే ఉంటారు. ఇంకా ఎర్లీగా చనిపోతారు. అంచేత ఏమన్నారండి, చాలా గొప్ప ఉపశమనకారి. క్యాన్సర్ ఇన్క్యూరబుల్ కదా మరి. ముందు తత్వంలో దెబ్బతినేసింది. ఆ క్యాన్సర్ ముందు తత్వంలో ముదిరిపోయిన తర్వాత బయటికి క్యాన్సర్‌లాగా వస్తదది. అంచేత ఇదేం చేస్తదంటే గ్రేట్ ఉపశమనకారండి ఇది. పాలియేటివ్. ఫర్ ది పెయిన్స్, నొప్పులు, బాధలు తగ్గిపోతాయి. మంట తగ్గిపోద్ది. దట్ అక్కర్ ఇన్ క్యాన్సర్. ది ఇండ్యూరేషన్స్. అక్కడ క్యాన్సర్ కాకుండానే గట్టిపడిపోయిన కొన్నుంటాయి. ఆ గట్టిపడిపోయినవి మండిపోతా ఉంటాయి. ఎలా ఉంటదండి? స్టింజింగ్, బర్నింగ్ పెయిన్స్. అవన్నిటికి గ్రేట్ పాలియేటివ్. చాలా బాగా తగ్గించేస్తది మంట. బాధ తగ్గిపోద్ది. అంటే ఇన్‌క్యూరబుల్ ఇంక తగ్గదు అని స్టాంప్ ఏసేసిన వాటిల్లో గూడా చాలా ఉపశమనం వస్తది దీనివల్ల. అంటే కంఫర్ట్ ది పేషెంట్. సిర్రస్ అంటే గట్టి క్యాన్సర్, హార్ట్ క్యాన్సర్ సిర్రస్ అంటారు. వెల్ అడ్వాన్స్డ్ క్యాన్సర్ ఎఫెక్షన్స్. వెల్ అడ్వాన్స్డ్ క్యాన్సరస్ ఎఫెక్షన్ సచ్ యాజ్ సిర్రస్. హార్ట్ క్యాన్సర్ అనమాట. ఆ పేర్లెన్నైనా పెట్టుకోవచ్చు. కానీ గట్టిగా ఉండదంటే మనకు తెలిస్తే సరిపోద్దండి. గట్టిదనం వస్తది. మే బీ రిస్టోర్ టు పెర్ఫెక్ట్ హెల్త్ అండ్ క్యాన్సరస్ ఎఫెక్షన్స్ రిమూవ్డ్. We may comfort that patient and restore order at least temporarily. టెంపరరీలీ అంటే కొన్ని సంవత్సరాల పాటుగా వీళ్ళు బావుంటారు. అండ్ దేర్ ఈస్ ఫ్రీడమ్ ఫ్రమ్ సఫరింగ్. బాధ నుంచి విముక్తులవుతారు. ఇన్ ది మాలిగ్నెంట్ ఎఫెక్షన్స్ క్యాన్సర్ కేసుల్లో. అంటే టెంపరరీగానే అది ఆప్ చేస్తది. నాకు తగ్గిపోయింది పూర్తిగా అని పేషెంటే దబాయించేటంత బాగా రిలీఫ్ వచ్చేస్తది. అంచేత క్యాన్సర్‌కి వా ఇవ్వటం కాదు. పేషెంట్ మొత్తానికి అక్కడ మీరు చేస్తున్నారు ట్రీట్మెంట్. బ్రోకెన్ డౌన్ కాన్స్టిట్యూషన్ అని అస్తమానం చెప్తున్నారు. అంటే శిథిలం అయిపోయిన శరీరతత్వం. అంటే నేను ఎకోనైట్ చెప్పుకున్నామండి. ఎకోనైట్‌కి దీనికి ఆపోజిట్. అది మంచి విగరస్‌గా ఉంటారు. రక్తపుష్టితో ఉంటారు. జనరల్‌గా యువకులై ఉంటారు. చురుగ్గా ఉంటారు. ఇది అలాగ బ్రోకెన్ డౌన్. ఓల్డ్ ఫీబుల్ కాన్స్టిట్యూషన్. ఫీబుల్ అంటే నీరసించిన. పూర్ రిపేర్. ఇదే కదా మెయిన్ మనం అనుకునేది. పూర్ రిపేర్, ల్యాక్ ఆఫ్ రియాక్షను. బాడీకేమో రియాక్షన్ లేదు. బాడీ ఏం చేయలేకపోతుంది. చేతులెత్తేసింది. అంచేత మెడిసిన్ కేవలం గ్రేట్ పాలియేటివ్, గొప్ప ఉపశమనకారి. ఎలాంటి ఆటిలో ఈ సఫరింగ్స్ తగ్గించదు. మాలిగ్నెంట్ ఇన్ఫిల్ట్రేషన్స్. మాలిగ్నెంట్ అంటే క్యాన్సరస్ గ్రోతుల నుంచి ఇంజురేషన్స్ గట్టిపడిపోతాయి. వాటి నుంచి రక్షిస్తది మనల్ని. సస్పీషియస్ ఇంజురేషన్. సస్పీషియస్ అంటే ఇది క్యాన్సర్ ఏమో అని మనకు అనుమానం వచ్చే వాపులుంటాయనుకోండి. రౌండ్ అబౌట్ అండ్ అండర్ బేసెస్. రౌండ్ అబౌట్ అండర్ ది బేసెస్. బేసెస్ ఆఫ్ అల్సర్స్. అంటే అల్సర్ వచ్చి చుట్టూరు గట్టిగా పడిపోద్దనమాట. అంటే అల్సర్ వచ్చి చుట్టూరు గట్టి పడతదంటే క్యాన్సర్ కావచ్చును. సస్పీషియస్ ఇంజురేషన్స్ ఇన్ గ్లాండ్స్. ఇంజురేషన్ అంటే గట్టి పడిపోవడం. ఆ గ్లాండ్ ఎక్కడో చంకలో పిక్కలాగా వచ్చి గట్టిగా అయిపోద్ది. అక్కడి నుంచి చుట్టూ అంతా కూడా బాధ పెడతా ఉంటది. అన్నిటిని తగ్గించదు ఇది. గ్లాండ్ బికమ్ ఇన్ఫ్లేమ్డ్, హార్డ్ రిమైన్స్ సో. హార్డ్ నాడ్యూల్స్ ఇవే చెప్తున్నారు చూడండి. మనం ముందు చెప్పుకున్నవే అలాగా మంచి సినిమా చూపించినట్టుగా చూపిస్తున్నారన్నమాట. చదివితే ఏమవుద్దంటే అలాగ ఆ డ్రగ్ ఒక సాక్షాత్కారం కింద. నేను ఇంకా అండర్‌లైన్ చేసి చెప్తున్నాను గనుక ఓకే. అది పూర్తిగా చదువుకున్నా అలా ఒక సాక్షాత్కారం కింద ఒక వ్యక్తి కనిపిస్తాడనమాటండి. ఏదో లిస్ట్ కింద బట్టి పట్టినట్టు కాకుండా. లిస్ట్ కింద బట్టి పట్టింది మర్చిపోతామండి. ఇది అలా కాదు. ఇది మర్చిపోవడం ఏమి ఉండదు. దీంతో పాటుగా ఏంటంటే గ్రంథులు గాని, భాగాలు గాని వాసిపోయి, గట్టిపడిపోయి, కదుం కట్టేసి రంగు మారిపోయి, మండిపోయి,
అలా 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 సంవత్సరాల తరబడి అలా మానకుండా చితకకుండా ఉండి పక్వానికి రాకుండా ఉండి ఇదంతా ఉంటది కదండి. అవన్నీ మనం ముందు చెప్పుకున్నవి. అందులో గర్భకోశం ఉంది, చంకల్లో గ్రంథులు ఉన్నాయి, గద్దల్లో గ్రంథులు ఉన్నాయి, బ్రెస్ట్లో గ్రంథులు, ఇవన్నీ కూడా గట్టిపడిపోయి క్యాన్సర్లోకి దింపేయచ్చు, క్యాన్సరస్ కేసెస్. దీంతో పాటుగా ఇంకా నెక్స్ట్ పాయింట్లోకి వచ్చారు. గ్రేట్ ప్రోస్ట్రేషన్, నీరసం, నిస్త్రాణ, ఏలబడిపోతూ ఉంటారు. వాంట్ ఆఫ్ ఎనర్జీ లేదు ఇంకా. అసోసియేటెడ్ విత్ పాల్పిటేషన్, ఓ దడ కింద ఉంటుంది, గుండె దడ, ఆందోళన, పల్స్ కూడా ఎగుడు దిగుళ్ళు, ర్యాపిడ్ పల్స్, వీక్ పల్స్, ర్యాపిడ్ పల్స్, ఇర్రెగ్యులర్ పల్స్, ఇవన్నీ ఉంటాయి. ఆఖరికి రక్తనాళాల్లో కూడా ఇలా దిగ్గు రక్తనాళాలు కొట్టుకుంటున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది నాకు. దాని ఏదో ఉడుకులాగా అనిపిస్తూ ఉంటుంది. ఒక్కోసారి హాట్ స్టీమ్ లాగా ఉడుకొచ్చినట్టుగా కనిపిస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ ఎనిమల్స్ వాళ్ళు చలి కాగలేరు. కార్బో వెజ్ వాళ్ళకి చల్లదనం కావాలి. ఇంక లేడీస్లో కూడా వేడి ఉడుకులాగా ఉంటుంది, రక్తస్రావాలు అయిపోతూ ఉంటాయి. ఇక్కడ గైనిక్ చెప్పారన్నమాట. ఇక్కడ ఎర్లీగా మెన్సెస్ ఛానల్ అయిపోతుంది, కంట్రోల్ అవ్వదు, చాలా ఎక్కువైపోతుంది. టూ ఎర్లీ, టూ లాంగ్, 4-5 రోజులకి తగ్గడం ఉండదండి. ఇంకా 10 రోజులు 15 రోజులు నడుస్తూ ఉంటుంది, విపరీతంగా బ్లీడింగ్, టూ కోపియస్. ఇంకా నీరసం అయిపోయే చర్చలు పడిపోతారు అనమాట. ప్రోస్ట్రేషన్, నేలబడిపోతారు. ప్రతి మెన్సెస్ టైంలోనూ కూడా వీళ్ళు అసలు లేవలేరండి, మంచాన్ని పెట్టేస్తారు. కాకులస్ ఇండికస్ ఒకటి, కార్బోనిమోలిస్ వచ్చి మెన్సెస్ టైంలో విపరీతమైన నీరసం. అంచేది ఏమన్నా సింక్స్ డౌన్ అట్ ఎవ్రీ మెన్స్ట్రల్ పీరియడ్. ఇంకా చతికిలు పడిపోతారు అనమాట. అసలు చనిపోతామేమో అన్నంత నీరసం వచ్చేస్తుందండి. యాజ్ ఇఫ్ షీ వుడ్ డై. స్ట్రైకింగ్ వీక్నెస్. అంటే బ్లీడింగ్ కంటే కూడా నీరసం ఎక్కువైపోద్ది. రక్తస్రావం వల్ల కాదు, తత్వంలో తేడా. మళ్ళీ పెట్టారు ఏంటి, గైనిక్ చెప్తున్నారు కానీ గైనిక్ చెప్తున్నారు ఏంటి, క్రానిక్ ఇంజురేషన్, గట్టిపడిపోద్ది. ఎక్కడ యూటరస్, గర్భకోశం గట్టిపడిపోద్ది. యారమ్మూరు నేటం కూడా అంతే. యారమ్మూరు నేటం మామూలుగా దీనికి వాడుతుంటారు, ఫైబ్రాయిడ్స్కి, అలాగే గట్టిపడిపోయిన వాటికి, గర్భకోశం గట్టిపడిపోయి ఎన్లార్జ్ అయిపోయిన వాటికి వాడతారు. ఇంజురేషన్ ఆఫ్ ది సెర్విక్స్ ఆర్ హోల్ యూటరస్. అదే కాకుండా వైట్ డిశ్చార్జ్ అయిపోతుంది, లుకోరియా, ఇది బాగా బ్యాడ్ స్మెల్. యూటరస్ పుండు పడిపోద్ది, అల్సరేషన్. ఇవన్నీ ఒకరోజు పని కాదండి. ఇది 5 ఏళ్ళు 10 ఏళ్ళు 15 ఏళ్ళు అలా సంవత్సరాలు నడుస్తూ ఉంటే స్లోగా డౌన్ అయిపోతూ ఉంటారు. అలాగా మెన్సెస్ కూడా బ్లాక్ కలర్, విపరీతమైన దుర్వాసన, అఫెన్సివ్. ది మెన్సెస్ ఆర్ బ్లాక్ అండ్ అఫెన్సివ్. అలాగలా పూర్ ఫీబుల్ ఉమెన్, ఇంకా అలా ఫీబుల్ అంటే వెరీ వీక్. అలా సంవత్సరాల తరబడి అలా రన్ డౌన్ అయిపోయి గోస్ ఇంటూ మ్యాలిగ్నెంట్ అల్సరేషన్ ఆఫ్ ది సెర్విక్స్. గర్భకోశ ద్వారం పుండుపడిపోద్ది, పుండుపడిపోయి మండిపోతూ ఉంటుంది, బ్లీడ్ అయిపోతూ ఉంటుంది. బ్లీడ్స్ కాన్స్టెంట్లీ, ఊజెస్ ఏ ఫీటెడ్ వాటర్ ఫ్లో. అది నీరులాగా దుర్వాసనతో వాటర్ వచ్చేస్తుంటుంది అందులో. ఆఖరికి మంట అక్కడి నుంచి గర్భకోశంలో మంట ఇలా తొడల్లోకి వ్యాపించేస్తూ ఉంటుంది. ది బర్నింగ్ పెయిన్స్ ఇన్ ది యుటరస్ ఎక్స్టెండ్ డౌన్ టు ది థైస్. ఒక్కసారి ఈ డ్రగ్ గురించి తెలిసిండి ఒక్కడికి వేయగలిగినా మీరు, వాళ్ళ జీవితం అంతా టర్నప్ అయిపోతుంది, వాళ్ళు రక్షింపబడతారు. ఇది ఒక్క మంచి పని అన్నది అన్నట్టుగానే ఒక్కడి ఈ గంట విన్నా సరిపోద్దండి. ఎక్కడో చోట మీ ద్వారా ఏదో మేలు జరుగుతుంది ఎవరో ఒకటి. అంత విలువైనయండి ఈ మందులన్నీ కూడా. ఇంకొక స్పెషల్ క్యారెక్టర్ ఏంటంటే, ఇది అక్కడక్కడ తగులుతుంది. తల్లి పిల్లవాడికి పాలిస్తుంటే కడుపులో దేవేసినట్టు అయిపోద్ది. సింకింగ్ ఇన్ ది పిట్ ఆఫ్ ది స్టమక్. ఈ ఛాతిలో మధ్యలో గుంటలా ఉంటుంది కదా, చూసారంటే పిట్ ఆఫ్ ది స్టమక్ అంటారు. అక్కడ ఎలాగ దేవేసినట్టుగా, ఏదో గుండె జారిపోయినట్టుగా, ఆ సింకింగ్ ఇన్ ది పిట్ ఆఫ్ ది స్టమక్ ఏదో దొంగతనం చేసినట్టుగా ఫీలింగ్ అంటుంటారు కొంతమంది. అలా జాలేసేసినట్టు అంటుంటారు. దీని ఎక్స్ప్రెషన్ రకరకాలుగా ఉంటుంది. సింకింగ్ ఇన్ ది పిట్ ఆఫ్ ది స్టమక్ అన్నది, సింకింగ్ అన్నది అనమాట. ఇలా దిగజారిపోయినట్టు, జారిపోయినట్టు.
ఏదో జారేసేసినట్టే అంటారు ఒకళ్ళు. ఏదో దొంగతనం చేసేసినట్టుగా అల్లిపోయినట్టుగా అయిపోతున్నాం అంటారు ఒకళ్ళు. ఇలా జారిపోయినట్టు గుండె జారిపోయినట్టుగా ఉంటదంటారు ఒకళ్ళు. ఇదే సేమ్ ఫీలింగ్. ఇది అక్యూట్ హార్ట్ అటాక్‌లో, హార్ట్ డిసీజ్‌లో, డిజిటాలిస్‌లో ఉంటదండి ఇలాగ. అలాగే సల్ఫర్‌లో ఉంటదండి ఆకలేసేసినప్పుడు. ఫాస్ఫరస్‌లో ఉంటదండి. సెపియాలో ఉంటదండి. దేని ఉపయోగం దానికుంటది ఆ సింప్టమ్‌కి. సింకింగ్ ఇన్ ది పిట్ ఆఫ్ ది స్టమక్. ఇక్కడ కూడా అంతే తల్లి పాలిచ్చేటప్పుడు అలా కడుపులో ఇక్కడ బాగా జారిపోయినట్టు అయిపోయి ఇంక పాలివ్వలేదండి. ఆపేస్తది. అండ్ షీ మస్ట్ టేక్ ది చైల్డ్ అవే. ఇంకోటి మొహం మీద చిన్నది బ్రిడ్జి అక్కడక్కడ మీకు ఎవరికైనా బాడీ లాంగ్వేజ్ తగిలితే బ్రౌన్ శాడిల్ ముక్కు మీద అటు ఇటు ఇలాగా ఒక చిన్న డాగ్ లాగా మచ్చలాగా ఉంటదనమాట. బ్రౌన్ శాడిల్ ఆర్ ది బ్రిడ్జ్ ఆఫ్ ది నోస్. అంటే ముక్కు మీద అటు ఇటు ఇలాగ చిన్న డాగ్ లాగా మచ్చలా ఉంటది బ్రౌన్. యెల్లో బ్రౌన్ శాడిల్. సెపియాలో కూడా ఉంటది. సెపియాలో మాటిల్డ్ అంటే ఆహ్, మచ్చ మచ్చల్లాగా ఉంటాయి అక్కడ. ఇది యాకండి బ్రౌన్. యాకండి యెల్లో బ్రౌన్. అది అక్కడ మచ్చ మచ్చల్లాంటి యెల్లో కలర్. సెపియాకి ఎక్కువగా దాన్ని చెప్తా ఉంటారు ఆ లక్షణాన్ని. తర్వాత తలకి రక్తం ఎక్కువగా చేరిపోవడం, నిద్దట్లోంచి మెలుకువొచ్చేయడం, ఆ రక్తం చేరిపోవడం వల్ల భయంకరమైన కలలొచ్చేయడం. బేస్ ఆఫ్ ది బ్రెయిన్ అంటే వెనకాల తల వెనకాల నొప్పొచ్చేయడం. ఆక్సిపుట్ అంటే వెనకాల తల వెనకాల పెయినొచ్చేయడం. రక్త ప్రసారం లేక ఆక్సిజన్ సరిపోక. ఇంక్రీజింగ్‌లీ సెన్సిటివ్ టు కోల్డ్. ఇంక వీళ్ళు అలా అలా చలికి ఆగలేరు. ఇంక్రీజింగ్‌లీ వ్యాక్సీ అంటే అలా రక్త క్షీణతతో రక్తం తగ్గిపోయి ఎనీమిక్‌గా అయిపోతా ఉంటాయి. ఇంక్రీజింగ్‌లీ అన్నారు చూడండి. అంటే ఒక రోజులో, నెల రోజుల్లో 5 నెలల్లో వచ్చింది కాదండి. స్లోగా పాడైపోతా ఉంటారు. దిగిపోతా ఉంటారు. రన్ డౌన్ అయిపోతా ఉంటారు. ఆఖరికి టీబీలో దింపేయొచ్చు. క్యాన్సర్‌లోకి దింపేయొచ్చు. వేరికోజ్ వెయిన్స్ ఉంటాయి. రక్తనాళాలు ఉబ్బిపోయి తాళ్ళు తాళ్ళులాగా అయిపోయి ఉంటాయి. ఇది మొత్తం కార్బో యానిమల్స్ ఓవరాల్ అండి. ఒకసారి దీని గురించి తెలిసినా చాలా మందికి మేలు జరుగుతుంది. ఇక దీన్నే తెలుగు మీకు తెలియడం కోసం తెలుగులోకి గూడా మార్చాను. అది పెడుతున్నాను చూడండి. ఇదిగో. డీప్ యాక్టింగ్ చాలా లోతుగా, చాలా కాలం లాంగ్ యాక్టింగ్. డీప్ లాంగ్ అంటే చాలా లోతుగా, చాలా కాలం పనిచేసే మందు. మెల్లగా తెలియకుండానే తత్వంలో కమ్ముకొని ముదిరిపోద్ది. తరచుగా క్యాన్సర్ పరిస్థితులు ఆఫెన్ మాలిగ్నెంట్ అనుకున్నాం అక్కడ. కంప్లైంట్ దట్ కమ్ ఆన్ ఇన్సిడియస్‌లీ, డెవలప్ స్లోలీ, ఆఫెన్ మాలిగ్నెంట్ దానికి తెలుగనమాట ఇది. అలాగే ఎనిమిక్ బ్రోకెన్ డౌన్ కాన్స్టిట్యూషన్స్ రక్త క్షీణతతో ఆరోగ్యం పాడైపోయిన వాళ్ళు. అలా రక్తనాళాలలో ద్రవాలు కూడి గట్టిపడిపోతాయి. గట్టిగా పర్పుల్‌గా ఉండి చాలా కాలం ఉంటాయి. నో రిపేర్. గ్లాండ్స్ వాసిపోయి గట్టిపడిపోయి పచ్చిగా నిప్పుగా ఉంటాయి. దాని చుట్టూ ఉన్న చర్మం గూడా గట్టిగా పర్పుల్ రంగులో ఉంటది. ఇది ఇది మనం చదువుకున్న ఇంగ్లీష్ ఇప్పుడే చదివాం. నేను తెలుగులో రాశానన్నమాట మళ్ళీ. సేమ్ సెంటెన్స్ టు సెంటెన్స్. అయితే ఎపార్థాలు మెర్క్యూరీ సల్ఫర్‌లో వాపొచ్చి చీము పట్టి పగిలిపోయి చీము పోయాక మానిపోతాయి. కార్బో ఎనిమల్స్ చీము పట్టదు. గట్టిగా ఉండే వాపు మానకుండా ఎంతకాలమైనా అలా ఉండిపోతుంది. క్యాన్సర్‌గా మారవచ్చును. ఆఫెన్ మాలిగ్నెంట్. మెడిసిన్స్ ఆఫ్టర్ ఇన్ఫిల్ట్రేటింగ్ ఎ గ్లాండ్ అది పై తెలుగుకి ఇంగ్లీష్ ఒరిజినల్. ఎరిసిపిలాటస్ వాపులు. బెల్‌డోనాలో ఎలా ఉంటదంటే రావడం టక 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 10 రోజులు, 15 రోజుల్లో కేసు క్లోజ్. ఇంకా అక్కడేం కురుపు ఉండదు, ఏముండదు మచ్చ ఉంటదంతే. అదే కార్బో ఎనిమల్స్‌లో అలా స్లోగా ఉంటది. రిపేర్ ఉండదు. అలాగే ఉండి రిపేర్ ఉండదు. వెరికోజ్ వెయిన్స్. వెరికోజ్ వెయిన్స్ వచ్చిన చోట చాలా మంటగా ఉండి చర్మం రంగు మారుతది. గ్లాండ్స్ వాసిపోయి మండిపోతా ఉంటాయి. అలాగే స్తనాల్లో గూడా లంప్స్ ఏర్పడిపోయి పర్పుల్ రంగులోకి ఉంటాయి. చీము పట్టకుండా, తగ్గకుండా అలాగే ఉండిపోతాయి. అలాగే వెజినా గూడా మండిపోతా ఉంటది. గర్భకోశ ద్వారం వాసిపోయి మండిపోద్ది. పర్పుల్‌గా అయిపోయి నిప్పులాంటి మంట, ఆ మంట తొడల్లోకి కూడా వ్యాపించేస్తది. అలాగే గ్లాండ్స్ కుండిపడిపోతాయి. ఎంతకి మానవు. గట్టిపడిపోతాయి. పర్పుల్‌గా ఉండిపోతాయి. కొన్నాళ్ళకి వాటిలోంచి నీరు, రక్తం లాంటి స్రావం వస్తది. ఆ అల్సర్ చుట్టూ మండిపోతా ఉంటది. స్రావం ఒరుపు కలిగిస్తది.
ఒలిసిపోద్ది అక్కడ. ఆ బయటకు వచ్చి అది ఎక్కడ తగిలిందో అక్కడ అంతా కూడా చర్మం ఒలిసిపోద్ది. మొండి క్యాన్సర్ వ్యాధులు, క్యాన్సర్ కుళ్ళు, మంట, ఆ ప్రాంతం అంతా గట్టిపడిపోద్ది. గట్టిపడిపోద్ది అన్నది మెయిన్ అండి. కుళ్ళు పడిపోయి ఒరుపు కల్పించే స్రావాలు, వ్యాధి నిరోధక శక్తి లేకుండా నీరసించిపోయిన వాళ్ళు, రాత్రులు చెమట పడేస్తూ ఉంటాయి, బ్లీడింగ్ అయిపోతూ ఉంటది, తగ్గని మొండి వ్యాధులు, క్యాన్సర్ వ్యాధులు నివారణ చేస్తుంది. కొంతకాలానికి అదే వ్యాధితో చనిపోతారు. అంటే పాలియేషన్ చేస్తారన్నమాట, ఉపశమనము. గట్టిపడిపోవడం, చురుకుపోటు, మంట. ఇదేండి మనం చెప్పుకున్నది. గ్రేట్ పాలియేటివ్. గుండె దాడి వచ్చేస్తూ ఉంటుంది, ఓపిక ఉండదు, పల్స్ వీక్, ఇవన్నీ చెప్పుకున్నాం మనం ఇప్పుడే. మెన్సెస్ టైంలో చాలా నీరసం, అసలు లేవలేనంత నీరసం, చాలా కాలం. మెన్సెస్ టూ ఎర్లీ, టూ లాంగ్, టూ ప్రొఫ్యూజ్, టూ కోపియస్. 3 వారాలకే 2 వారాలకి వచ్చేస్తుంటుంది మెన్సెస్. విపరీతంగా 15 రోజులకు కానీ తగ్గదు, విపరీతమైన బ్లీడింగ్ అయిపోతుంది. టూ ఎర్లీ, టూ లాంగ్, టూ కోపియస్. కోపియస్ అంటే ఎక్కువ అయిపోవడం, గర్భకోశం వాసి గట్టిపడిపోవడం, యారమూరు నేటం చెప్పుకున్నాం మనం. యారమూరు నేటం గ్రేట్ మెడిసిన్ అండి, దాని స్వభావమే వేరుగా ఉంటుంది. యాబ్సెంట్ మదర్ సిండ్రోమ్, దాని యొక్క కీ పాయింట్ యాబ్సెంట్ మదర్ సిండ్రోమ్, తల్లికి దూరమైన వాళ్ళు అనమాట. అదంతా ఒక స్టోరీ, తర్వాత మనం ఎప్పుడైనా వచ్చినప్పుడు చెప్తాం, సందర్భం వచ్చినప్పుడు. ఇంకా డిశ్చార్జ్ కూడా నల్లగా దుర్వాసనతో వచ్చేస్తూ ఉంటుంది, కుండు పడిపోయి క్యాన్సర్గా మారిపోద్ది, తొడల్లోనికి వ్యాపించేస్తుంది మంట. బిడ్డకు పాలు ఇచ్చేటప్పుడు పిట్ ఆఫ్ ది స్టమక్ లో ఖాళీగా ఉండి జారిపోయినట్టుగా బాధగా అయిపోయి పాలు ఇవ్వలేదు ఇంకా. అది అలా అలా వీళ్ళని థిసిస్ అంటే టీబీ అనమాట, ట్యూబర్ క్లోసిస్. టీబీలోకి కానీ క్యాన్సర్లోకి కానీ దింపేస్తుంది. వేరికోజ్ వెయిన్స్ ఎక్కువ వీళ్ళకి. అది ఇంకా మెయిన్ పాయింట్స్ ఏమున్నాయి, వీళ్ళు చిల్లీ ఈజీలీ ఎఫెక్టెడ్ ఫ్రమ్ కోల్డ్, చలి కొండలేరు, లేక వైటల్ హీట్, అంటే బాడీ కూడా చల్లగా ఉంటుంది, ఉండవలసినంత వేడి ఉండదు, ల్యాక్ ఆఫ్ రియాక్షన్, ఏమన్నా మందు వేస్తే పనిచేయదు, డో నాట్ రెస్పాన్స్ టు హోమియోపతిక్ మెడిసిన్స్. ఎందుకంటే లోపలంతా క్యాన్సరస్ క్యాచిక్చే ఉంది, ఓన్లీ తత్వంలో తేడా ఉంది. మీ వేసే మందు రియాక్షన్ డెవలప్ అవ్వదు, అంటే మాందనమాట. అది అక్కడ ఓల్డ్ పర్సన్స్ హూ హ్యావ్ డిస్టెండెడ్ వెయిన్స్, స్లగ్గిష్ సర్క్యులేషను, సైనోసిస్ అంటే నీలంగా అయిపోతూ ఉంటుంది. వాళ్ళు సఫర్ ఫ్రమ్ సైనోసిస్, గ్రేట్ డెబిలిటీ, విపరీతమైన వీక్నెస్. ఎనిమి అంటే రక్తక్షీణత, గట్టిపడిపోవడం, క్యాన్సర్, టీబీ. చిన్నదానికి కూడా వీళ్ళు స్ట్రెయిన్, చిన్నదానికి కూడా అలసిపోతూ ఉంటారు. చిన్న బకెట్ నీళ్లు బాత్రూమ్ నుంచి బయటికి తెచ్చేది అంటే ఇంకా అక్కడి నుంచి అరగంట సతికిలు పడిపోవడమే, అలా ఉంటుంది. అంత నీరసం, చిన్న స్ట్రెయిన్కి కూడా బాగా వీక్ అయిపోతారు. అది కాక బ్యాడ్, ఇక్కడ ఇంకో పాయింట్ ఉంది, అడిషనల్ పాయింట్ చూడండి. బ్యాడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ స్పాయిల్డ్ ఫిష్. చేపల కూర వేసుకున్నారు, అదేదో పాడైంది. అండ్ డికేడ్ వెజిటబుల్స్, కాయగూరలు, పాడైన కాయగూరలు, కమైన్ పాయిజనింగ్, ఫుడ్ పాయిజనింగ్. వండిన ఆహారం ఏదో తేడా వచ్చింది, పాడైంది, వీటికి కూడా పనిచేస్తుంది. క్యాన్సర్ పెయిన్లు బాగా తగ్గిస్తుంది. బ్రెస్ట్లో పదువులు, అంటే కంప్లైంట్స్ చిన్న లిస్ట్ కింద అనమాట, గుర్తుండడానికి. గ్రంథులు గట్టిపడిపోతాయి, ఇంజురేటెడ్ గ్లాండ్స్, అల్సర్స్, ఇంజురేటెడ్ వెయిన్స్, ఇంజురేటెడ్ సెర్విక్స్ అంటే గర్భకోశ ద్వారం గట్టిపడిపోతుంది. చిన్నదానికి కూడా బెణుకులు అనమాట, యాంకిల్, చీలమండ బెణికేస్తుంటది అనమాట, కాలు చీలమంట. స్ట్రెయిన్స్ ఆఫ్ జాయింట్స్, ఎస్పెషల్లీ యాంకిల్, ఇలాగ కింద స్టెప్ వేద్దామని ఇలా తీసుకోక ఇలా మెలికి పడిపోయినట్టు బెణికినట్టు అయిపోతూ ఉంటుంది. అలా ఉట్టినే చీలమండ బెణికేసి వాళ్ళకి ఒకళ్ళు ఉన్న స్ట్రాన్షియం కార్బ్, ఆ స్ట్రాన్షియం కార్బ్ వాళ్ళకి ఒట్టినే చీలమండ, యాంకిల్ వీక్ వాళ్ళకి ఒట్టినే బెణుకుతూ ఉంటుంది. స్ట్రాన్షియం కార్బ్ చెప్పుకున్నాం రాత్రి కూడా, సర్జికల్ షాక్. అలాగా ఏదో అరగంట ఆపరేషన్ అన్నవాళ్ళు కాంప్లికేట్ అయిపోయి 1 గంట, 2 గంటలు, 5 గంటలు, 6 గంటలు అలా ఉండిపోయాడు ఆపరేషన్ థియేటర్లో. ఉండిపోతే ఒళ్ళంతా చల్లబడిపోయి బాడీ హీట్ డెవలప్ అవ్వట్లేదు ఇంకా.
అలా చల్లగా అయిపోయి కొలాప్స్ అయిపోతారు. సర్జికల్ షాక్ అంటారు. ఆ కొలాప్స్ కండిషన్ నుంచి స్ట్రాన్షియం కార్బ్ సేవ్ చేస్తుంది మరి. అప్పుడు అప్పుడు ఎలా పడుతుంది అంటే చెప్పలేం, కానీ పడితే మాత్రం బతికేస్తాడు. సర్జికల్ షాక్. కార్బోవేజ్ కూడా ఉంటుంది. కార్బో స్ట్రాన్షియం కార్బ్ ఎక్కువ. అలాగే ఇక్కడ కూడా ఏంటంటే ఆ స్ట్రాన్షియం కార్బ్కి కీలమండ బెణుకుతూ ఉంటుంది యాంకిల్. వీళ్ళకి కూడా కార్బో ఎనిమల్స్ వాళ్ళకి కూడా యాంకిల్ బెణుకుతూ ఉంటుంది. ఇంకా టీబీ పేషెంట్స్కి రాత్రులు విపరీతంగా చెమట పట్టేస్తూ ఉంటుంది. ఆ ఆ చెమట కూడా బట్ట పసుపు రంగులోకి అంటుకుంటూ ఉంటుంది. బనీన్ వేసుకుంటే ఆ బనీన్ అంతా పసుపు రంగు డాగులు డాగులు కింద ఉంటుంది. చెమట ఎల్లో కలర్లో. అండ్ షుగర్ క్లోజెస్ విత్ అఫెన్స్ నైట్ స్వెట్స్ విత్ కలర్ ది లైన్ ఎల్లో. అది కాకుండా మొటాలు, ఎర్రటి మొటాలు ఎక్కిన రోజియా, ఎర్ర గట్టలు 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 లాంటి మొటాలు అనమాట. ఎక్కినాయి అంటే మొటాలు. అలాంటి కార్బో ఎనిమల్స్ తగ్గిస్తుంది. ఇంకా రిలేషన్షిప్ ఏంటి అంటే కాంప్లిమెంటరీ తలకేరియపాస్. రెమెడీస్ ఫాలో వెల్. కొన్ని ఆర్సనిక్ అన్నీ ఉంటాయి. యాంటీడోట్స్ అంటే అవి యాంటీడోట్ చేస్తాయి దీన్ని. ఆర్సనిక్, క్యాంపర్, నక్సాంప. కంపారిజన్ చూద్దాం. మెన్సెస్ తర్వాత విపరీతంగా నీరసపడిపోతున్నాం కదండి. ఇంకా కార్బో ఎనిమల్స్తో పాటు కాక్యులస్ ఇండికస్ ఒకటి ఉంది, అల్యూమ్ అని ఒకటి ఉంది. ఎవరి మెన్సెస్కి ఇంకా కోలుకోలేరండి. అలాగే మొటాలు, ఎర్రటి మొటాలు చిన్న చిన్న గడ్డల గడ్డలాగా చెక్కడ్డలాగా ఉంటాయి కదండి మొహం నిండానే. అది స్కార్స్. అక్కడికి లీవ్స్ అన్సైట్లీ స్కార్స్, అంటే అగ్లీగా ఉండే మచ్చలు మచ్చలు పడిపోతాయి. దాని ఖాళీ బ్రొమేటము కార్బో ఎనిమల్స్. ఒట్టనే యాంకిల్ బెణికితూ ఉంటుంది కదండి. కార్బో ఎనిమల్స్, లెడంపాలు, మెడోర్నం. స్ట్రాన్షియం కార్బ్ కూడా చెప్పుకున్నాం మనం. గుండె దగ్గర హార్ట్ రీజన్లో చల్లగా ఉన్న సెన్సేషన్. కార్బో ఎనిమల్స్, కాలేమూరు, నాట్రమూరు, పెట్రోలియం. గట్టిపడిపోవడాలని చెప్పుకున్న అస్తమాని ఇదంతా కూడా గట్టిపడిపోవడం అని అనుకున్నాం చూసారంటే వాపులు కార్బో ఎనిమల్స్లోను. అలా క్యాల్కేరియా ఫ్లోర్ కూడా ఉంటుంది. కోనియం కూడా ఉంటుంది, గ్రంథులు వాసి గట్టిపడిపోవడం. అలా బ్యాడియాగా ఉంది, సైలీషియా ఇవన్నీ ఉన్నాయి. మెయిన్ క్యాల్కేరియా ఫ్లోర్, కార్బో ఎనిమల్స్, కోనియం. గ్రంథులు వాయటం ఈ మందులు. అలా క్యాన్సర్ మందులండి. గ్రూప్ ఆఫ్ క్యాన్సర్ మెడిసిన్స్. ఆర్సినిక్ ఆల్బము, బ్రోమియము, కార్బో ఎనిమల్స్, కోనియము, లైకోపోడియం, నైట్రిక్ యాసిడ్, ఫాస్ఫరస్, ఫైటోలక్క, సైలీషియా. ఇంకా ఉంటాయి ఇవి కొన్ని. కార్సినోసిన్ ఉంది, లెక్సిస్ ఉంది. ఇలాగ అవన్నీ కూడా క్యాన్సరస్ మెడిసిన్. క్యాన్సరస్ గ్లాండ్స్, కార్బో ఎనిమల్స్, కోనియం. క్యాన్సర్ సిర్రస్ అంటే హార్డ్ క్యాన్సర్, గట్టిగా ఉంటుంది. కార్బో ఎనిమల్స్, కోనియము, సైలీషియా. కాజస్ రాశారు కారణాలు. కాజస్ అండ్ డిసీజెస్. డిసీజ్ అంటే బియో అండి. సిఫిలిటిక్ గ్లాండ్ వాయడం అనమాట. అల్సర్, బోబోసు, ఇవన్నీ ఇప్పుడు మనం చెప్పుకునే. చూసారంటే బెనైన్ అంటే క్యాన్సర్ కానిది. బెనైన్ అంటే క్యాన్సర్ కానిది, మ్యాలిగ్నెంట్ అంటే క్యాన్సరస్. అంటే బెనైన్ సపరేషన్ ముందు చీమ్ పట్టినట్టు అయ్యి చేంజ్ ఇంటూ ఇక్వరస్ ఆర్ మ్యాలిగ్నెంట్ కండిషన్, అలా క్యాన్సర్లోకి మారిపోదు. అలాగే సెర్విక్స్ క్యాన్సర్, బర్నింగ్ వెజినా, ఫిస్టులస్ ఓపెనింగ్స్, గట్టిపడిపోయి మండిపోతూ ఉంటాయి. ఫిస్టులస్ అని గొట్టం లాంటి పుళ్ళు. రసిలా కారుతూ ఉంటుంది, వరిసిపోతూ ఉంటుంది. క్యాన్సర్ పెయిన్, విపరీతమైన లుకోరియా అయిపోతుంటుంది, వైట్ డిశ్చార్జ్. అది వెరీ బ్యాడ్ స్మెల్. మెన్సెస్ నల్ల రంగులో బ్లాక్గా అయిపోయి అఫెన్సివ్గా ఉంటుంది, అంటే క్యాన్సర్లో దింపేస్తుంది. స్పాయిల్డ్ ఫిష్, డికేడ్ వెజిటబుల్స్,
కార్బోహైడ్రేట్తో పాటు ఈ సెఫా ఉంది, ఎలియం సెఫా అండి. సెఫా అంటే నీరుల్లి, దాని నుంచి తయారు చేసిన మందు. కంప్లైంట్స్ అండ్ క్యారెక్టరిస్టిక్స్ అంటే అది మనం గ్లాండ్స్ రిపీట్ అయితే గ్లాండ్స్ ఇంజరీ, పెయిన్స్, ల్యాన్సినేటింగ్ అండి. ల్యాన్స్ అంటే బెల్లం, ఒక్క పోటు పొడుస్తుంది అనమాట, నొప్పి అలా ఉంటుంది. హెడేక్, యాజ్ ఇఫ్ హెడ్ హ్యాడ్ బీన్ బ్లోన్ ఇంటూ పీసెస్. తలనొప్పి వచ్చినప్పుడు ఏం చేయాలండి? ఇక్కడ మొడాలిటీ ఉంది తలనొప్పి. హ్యాస్ టు సిటప్. తలనొప్పి వచ్చినప్పుడు లేచి కూర్చోవడం, హోల్డ్ ఇట్ టుగెదర్, ఇలా గట్టిగా పట్టుకోవాలన్నమాట, కూర్చొని గట్టిగా పట్టుకోవాలి. ఇంకొక పెక్యులర్ ఫీచర్ ఉందండి, సౌండ్ ఎటు పక్క నుంచి వస్తుందో తెలదలకి. సెల్ ఫోన్ మోగుతుంది అనుకోండి, ఈ గదిలో ఇటుపక్క గదిలో నుంచి వస్తుందా అటుపక్క గదిలో నుంచి ఉందా, ఈ ఎత్తుక్కుంటూ ఉంటాడు కానీ సౌండ్ ఎటుపక్క నుంచి వస్తుందో ఐడెంటిఫై చేయలేడు. హియరింగ్ కన్ఫ్యూజ్డ్, కెనాట్ టెల్ ఫ్రమ్ వాట్ డైరెక్షన్ ఏ సౌండ్ కమ్స్. అది కూడా కార్బో యానిమల్సే. ఇంకా స్టిచ్చింగ్ పెయిన్ రిమైన్స్ ఇన్ ది చెస్ట్ ఆఫ్టర్ రికవరీ ఫ్రమ్ ఫ్లోర్సీ. ఫ్లోర్సీ వచ్చింది, ఊపిరితిత్తులు పైపాలకు నీరు పట్టేసింది, తగ్గింది. తగ్గాక కూడా అప్పుడప్పుడు ఆ శేషం వదలదాం, కల చురుక్కుమని పడుతూ ఉంటుంది. రనంక్లస్ బల్బ్ ఒకటి, కార్బో యానిమల్స్ ఒకటి. ఎందుకంటే ఇక్కడ రనంక్లస్ బల్బ్కి రొమాటిజం ఆఫ్ ఇంటర్ కోస్టల్ మజిల్స్, మధ్యలో రిబ్స్ మధ్యలో ఉండే మజిల్స్ రొమాటిజం అంటే అది డొక్కలు ఎలా పట్టేసినట్టు అయిపోయి పెయిన్ వచ్చేస్తూ ఉంటుంది. ఇది క్యాన్సరస్ ట్యూబర్కులర్ మయాజం అనమాట. ప్రిమెచ్యూర్ డెత్స్ ఇన్ ది ఫ్యామిలీ ఉంటాయి, ఎర్లీగా చనిపోతూ ఉంటారు. పూర్తి జీవితం కాకుండా మధ్యలో 30 ఏళ్ళకి 40 ఏళ్ళకి ఆ కుటుంబీకులు, అంటే ఆ టీబీ ఫ్యామిలీ అనమాట. అప్పుడు కూడా రన్నింగ్ క్లాస్ బల్బ్, ఏదో ఛాతీ ప్రాబ్లం వస్తుంది, చనిపోతారు. ఇక్కడేంటి, న్యూమోనియా వచ్చి తగ్గాక, ఫ్లోర్సీ వచ్చి తగ్గాక చురుకు అని పొడుస్తూ ఉంటుంది చాలా కాలం. అలాగే తల్లి పాలు ఇచ్చేటప్పుడు కడుపు గుండెలో జారిపోయినట్టు అయిపోద్ది అనుకున్నాం కదా, అది బ్రోకన్ డౌన్ కాన్స్టిట్యూషన్స్, ఎవర్స్ ఉంటే ఓపెన్ డ్రై ఎయిర్ కుదరదు కదా, మరి చలిగాలి పడదు కదా ఈజీగా. తర్వాత ఏంటి, బెడికేస్తూ ఉంటుంది, చిన్న వెయిట్ బరువు మోసినా సరే విపరీతమైన నీరసం, బాడీకి రియాక్షన్ ఉండదు, అంతే మందులు వేసినా సరే అంత క్విక్గా పనిచేసినట్టు ఉండవండి. సర్క్యులేషన్ సరిగా ఉండదు, నీలంగా అయిపోతారు మనుషులు. యాంటీన్టార్ట్, కార్బోవేజ్, సైనోసిస్ అంటే బ్లూగా అయిపోవడం. యాంటీన్టార్ట్, కార్బోవేజ్, కార్బో యానిమల్స్. అలాగే ముఖం మీద అలా ఎల్లో బ్రౌన్ షాడీలు డాగ్ ఉంటుంది అనుకున్నాం, సెపియా. అగ్రవేషను, ఎమిలియేషన్లో వాడములు వేడి గదిలో బాగుంటుంది. అగ్రవేషన్ ఆల్రెడీ ఈ రూబ్రిక్స్ మనం చెప్పుకున్నామండి. అయితే ఆఫ్టర్ షేవింగ్ అని ఉంది, ఏంటో చూద్దాం. మిగతా ఇవన్నీ మనం చెప్పుకున్నాయి. బెనకడం, మెన్సస్ తర్వాత విపరీతమైన నీరసం, రైట్ సైడ్ పడుకుంటే అగ్రవేషన్, ఓల్డ్ ఏజ్లో ప్రాబ్లమ్స్, మెన్సస్ తర్వాత విపరీతమైన నీరసం, బెనకడాలు, ఇవన్నీ. ఇదంతా కూడా కార్బో యానిమల్స్ అండి, గ్రేట్ మెడిసిన్. జస్ట్ ఇంకా క్యాన్సర్ పరిస్థితులు ఏంటనేది ఒక్కసారి చూద్దామండి. ఇక్కడ చూసారండి, లిప్స్ క్యాన్సర్ కొన్ని మందులు ఉన్నాయండి. ఉన్నాయి సార్, ఉన్నాయి. కోనియం బాగా ఉంది, కార్బో యానిమల్స్ కూడా ఉంది. ఈ కొంతమంది ఇలా సిగరెట్లు అవి కాలుతూ ఉంటారు, ఫిల్టర్ ఉన్న సిగరెట్లు అవి గట్టిగా ఉంటుంది, ఆ ఫిల్టర్ అలాగా పెది మీద పెట్టి కూర్చుంటారు, అది అక్కడ గట్టి పడిపోతుంది. ఆ పెదం గట్టి పడిపోయి అలా పుండడిపోయి క్యాన్సర్ కింద మారిపోద్ది. ఈ పైపులు అవి కాల్చి వాళ్ళు ఎక్కడో ఉంటారులేండి, అందరూ పైపు వాటర్ కదా, ఆ పైపు వల్ల వచ్చే క్యాన్సర్ అని అన్నారు అక్కడ. ఈ సిగరెట్ల వల్ల కూడా మొత్తానికి కోనియమే మెయిన్, పెదింగ్ క్యాన్సర్ అయితే. ఇంకో లిప్స్ ఫ్రమ్ టొబాకో, కోనియం. అంటే అక్కడ చుట్ట కాల్చేవాడు కూడా టొబాకో అలాగా మరి పెదం మీద ఉంటుంది కదండి, అందులో అది కూడా గట్టిగా ఉంటుంది, ఆ చుట్ట నొక్కుతూ ఉంటుంది. వీడు కూడా అలా పంటితో పెదంతో పట్టుకొని ఉంటాడు, అక్కడ అలా క్యాన్సర్ కింద మారిపోతుంది. ఇప్పుడు కైనీను జర్దా అనేది కూడా పెదంతో పట్టుకుని ఉంటున్నారండి వర్కర్స్ వచ్చిన వాళ్ళు. పెదంతో పట్టుకుంటే పొగాకు కూడా ఉంటది కదా, పొగాకు ఉంటుంది దాంట్లో, అందువల్ల ఇది రూబ్రిక్ మనకు ఉపయోగపడుద్ది అనుకుంటా డాక్టర్ గారు. కోనియం క్యాన్సర్ అది లిప్, మౌత్ క్యాన్సర్ టంగ్,
అంటే మన కార్బోఎనిమలిస్ ఉంది, క్యాల్కేరియా ఫ్లోర్ కూడా ఉంది. క్యాల్కేరియా ఫ్లోర్, కార్బోఎనిమలిస్ రెండు కూడా మౌత్ క్యాన్సర్, టంగ్, లెక్సిస్ అయి ఉంటాయండి. యాసిడ్ మూర్ మెయిన్ అండి టంగ్ క్యాన్సర్కి, హైడ్రోక్లోరిక్ యాసిడ్. అలా ఊరికే ఒక ఐడియా అండి ఇది. ఇందాక మనం చదువుకున్నది ఫుల్ డ్రగ్, ఇది ఒక జస్ట్ ఐడియా, దానికి యాడింగ్ అనమాట, యాడ్ ఆన్ నాలెడ్జ్. ఇంకా నాలుక ఎట్రోఫీ అంటే నాలుక ఎలాగలాగా అది కుషించుకుపోయింది అనమాట, అది ముడతలు పడిపోయింది. అలా పడిపోగా యాసిడ్ మూర్ అండి. అలాగే ముద్ద మాటలు వస్తూ ఉంటుంది అనమాట యాసిడ్ మూర్, క్యాన్సర్ అవుతుంది టంగ్లో. క్యాన్సర్ పేషెంట్కి క్యాన్సర్ ఉన్నప్పుడు, స్టమక్ క్యాన్సర్ ఉన్నప్పుడు, క్యాన్సర్ మామూలుగానే క్యాన్సర్ ఉన్నప్పుడు ఆకలి చేస్తూ ఉంటుంది. అదొక అసోసియేటింగ్ సిమ్టమ్, ఫాస్ఫరస్, చిన, సల్ఫర్. అదే క్యాన్సర్ పేషెంట్కి ఆకలి పోతుంది. అయోడియం వాళ్ళకి మామూలుగా వెర్రి ఆకలి ఉంటుంది మామూలు ఎప్పుడైతే, క్యాన్సర్లో ఆకలి పోతుంది మొత్తాన్ని. ఎక్కిళ్ళతో క్యాన్సర్ పేషెంట్కి ఎక్కిళ్ళు, హిక్ ఆఫ్, స్టమక్ క్యాన్సర్ అకాంపైన్డ్ బై హిక్ ఆఫ్, ఎక్కిళ్ళు, కార్బోఎనిమలిస్. ఇక్కడ చూడండి, క్యాన్సర్తో వాంతులు, క్యాన్సర్ ఆఫ్ ది స్టమక్ అకాంపైన్డ్ బై పెర్సిస్టెంట్ వామిటింగ్, కాడ్మియం సల్ఫ్ అండి. కాడ్మియం సల్ఫ్ చాలా స్టమక్ క్యాన్సర్ మీద పనిచేస్తుంది. అందులో కాఫీ గ్రౌండ్ వామిటింగ్ అంటే నల్లటి కాఫీ మట్టిలాగా వాంతి అవుతుందండి. ఆ కాఫీ గ్రౌండ్ వామిటింగ్ ఉంటే కాడ్మియం సల్ఫ్. మనకు మామూలుగా ఈ కారబూందీలు అవి పెట్టిస్తారు కదండి ప్యాకెట్లు, కొన్ని రంగు ప్యాకెట్లు. ఆ రంగు ప్యాకెట్లో కాడ్మియం కలుపుతారు ఆ కలర్ రావడానికి. ఆ కాడ్మియం బూందీగా అంటుకుంటుంది. అలాగ కార్సినోజెనిక్, అది క్యాన్సర్ వచ్చేది. అంచేతే ఆ బ్యాగ్ రంగు ప్యాకెట్లు వాడొద్దు అంటుంటారు. అలా అల్యూమినియం పాయిజనింగ్ అండి, కాడ్మియం మెట్, కాడ్మియం సల్ఫ్, కాడ్మియం మెట్. కాడ్మియం మొత్తానికి, కాడ్మియం మామూలుగా యాంటీ క్యాన్సర్ మెడిసిన్. పైలోరస్ అండి, పైలోరిక్ రీజియన్లో క్యాన్సర్ అంటే స్టమక్ పైలోరస్ అనమాట, స్టమక్ దగ్గర. కార్బోఎనిమలిస్ ఉంది. ఆర్నితోగ్యాలం కూడా ఉంది చూడండి ఇక్కడ, ఆర్నితోగ్యాలం. ఈ ఆర్నితోగ్యాలము ఈ మధ్య ఒక కేసు చెప్పాను మీకు. అలా తాగినట్టుగా వాంతి అయిపోవడం. ఒక చుక్క వేయమని ఉంటుంది మదర్ టించర్. అలాగే ఒక చుక్క మదర్ టించర్ డైరెక్ట్గా మదర్ టించర్ వేయించావు నాలుగు మీద. వేయించిన తర్వాత ఇంకా ఒక అరగంట పోయాక వాంతి అవ్వడం మానేసింది. అప్పుడు ఎన్నాళ్ళు పట్టు వాంతులు. సింగిల్ డ్రాప్. అదైనా ఒక ప్లాస్టిక్ బాటిల్లో 30 ఏళ్ల క్రితం బాటిల్ కూడా మాసిపోయింది, ఎప్పుడుదో మూత పగిలిపోయి. ఇదే తిన్నాళ్ళది ప్లాస్టిక్ దాంట్లో ఉంది, ఏమన్నా పని చేస్తుందా లేదా అనుకున్నాం. అలాంటిది ఒక్క చుక్క ఎస్తులోకి వాంతి ఆగిపోయింది అంతే. వాడు ఏదో వెడ్డింగ్ కార్డు ఇద్దామని తీసుకొచ్చి మా మామగారిని థ్రోట్ అక్కడ గొట్టం పెట్టడానికి తీసుకెళ్తున్నామండి, క్యాన్సర్ అన్నారంటే అలాంటి పని చేయకండి బాబు, మందు ఇద్దామని చెప్తే వేసాక ఆగిపోయింది, వాంతులు ఆగిపోయి చాలా కాలం బతికారు, చాలా బాగున్నారండి. అలాగే స్టమక్ క్యాన్సర్ పైలోరస్ యురేనియం నైట్రికం అండి. యురేనియం నైట్రికం మామూలుగా డయాబెటీస్ వాళ్ళకి పనిచేస్తుంది, గ్యాస్ట్రిక్ అల్సర్ మీద పనిచేస్తుంది, డ్యూయడెన్ అల్సర్ మీద. అంటే ఆకలి చేస్తూ ఉంటుంది అది. ఇక్కడ అల్సర్తో పాటుగా ఆకలి చేస్తూ ఉంటుంది. అంచేత షుగర్ పేషెంట్కి పనిచేస్తుంది యురేనియం నైట్రికం. కానీ ఇది యురేనియం నైట్రికం ట్యాబ్లెట్ 3x కట్టేస్తున్నారండి. ఇది రేడియో యాక్టివ్ మెటీరియల్, ఇది చాలా డీప్, తీవ్రమైంది. అంచేత ఎక్కువగా వాడకూడదు ఇది. అయితే ఒక డోసు. ఎందుకంటే విషం అమృతంలో పనిచేయాలంటే ఎన్నోసార్లు వాడేయకూడదండి, ఏదో ఒకసారి వేయాలి. పనిచేస్తుంది అంతే, ఇంకా పూర్తిగా నయం చేసేస్తుంది. క్యాన్సర్ అది పైలోరస్లో ఆర్నితోగ్యాలం ఉంది. ఐరిస్ వెర్సికలర్ పొల్లటి వాంతులు అయిపోతా ఉంటాయి, మంట. చాలా వాటికి వాడుతూ ఐరిస్ మనం. అంటే స్టమక్ తర్వాత అండి, పొత్తి కడుపు అంటే మీరు పొట్ట అన్నది అబ్డామిన్ అండి, లోపల ఉంటుంది స్టమక్, సంచి కదా స్టమక్ అంటేనే. మనం పొట్ట అంటే అబ్డామిన్ అండి, అన్ని పేగులు ఉండే బాక్స్. అంటే స్టమక్ క్యాన్సర్లో కార్బోఎనిమలిస్, యురేనియం నైట్రికం కూడా ఉందండి, ఆర్నితోగ్యాలం కూడా ఉంది, ఐరిస్ వెర్సికలర్. ఇది ఐరిస్ వెర్సికలర్ కూడా విపరీతమైన మంట. చాలా వాటికి ప్యాంక్రియాటైటిస్లో చాలా
బాగా ఇండికేట్ అవుతుందండి ఇది. వాంతులు అలాగే మైగ్రేను చాలా పట్టుకుంటుంది ఐరిస్. అదే ఇక్కడ చూడండి ఎస్టిక్ యాసిడ్ తెల్లగా పాలిపోయి కొవ్వొత్తులాగా అయిపోతారు. ప్రయోజనం మనకు తెలిసిందే. స్టమక్ క్యాన్సర్లో క్యాన్సర్ కేసుల్లో కూడా ప్రయోజనం ఇచ్చారు. కార్బోనిమల్స్, సల్ఫర్, యురేనియం ఎక్కువ, ఆర్నిజోగాలం కూడా ఉంది. పావురాయికాయ అంటాం. ఇది వింగ్డ్ ఫ్రూట్ అనమాట. రెక్కలు ఉంటాయి కాయకి. స్టమక్ పెయిన్ క్యాన్సర్, కడుపులో స్టమక్ క్యాన్సర్లో నొప్పి పాండుర్యాంగో మనం మామూలుగా నోరుపోతకు అది వాడుతుంటారు. పెదాలు పగిలితే కార్నర్స్ ఆఫ్ ది మౌత్ పగిలితే వాడుతుంటారు పాండుర్యాంగో. అది క్యాన్సర్, యాంటీ క్యాన్సర్ మెడిసిన్ అది. క్యాన్సర్లో స్టమక్ క్యాన్సర్లో వాంతులు అయిపోతాయి. క్రియేసోట్ తిన్న భోజనం మధ్యాహ్నం తిన్నది రాత్రికి ఎప్పుడో వాంతి అవుతుంది. లెదర్ బ్యాగ్లా గల సంచిలాగా ఉండిపోద్ది. డైజెషన్ ఏమి ఉండదు. మన్నాడు పొద్దులు వాంతి అవుతుంది ఒకసారి. క్రియేసోట్ క్యాన్సర్, యాంటీ క్యాన్సర్ మెడిసిన్. కార్సినోసిన్, కార్బోలిక్ యాసిడ్ కూడా ఉంది స్టమక్ క్యాన్సర్లో వాంతులకి. చూసారండి, క్యాన్సర్ గాల్ బ్లాడర్ క్యాన్సర్లో చిలిడోనియం ఇచ్చారు. చిలిడోనియం మామూలుగా మనం ఈ లివర్ కంప్లైంట్కి వాడతాంగా, మరి జాండీస్లో వాడతారు. పెయిన్ వస్తూ ఉంటుంది లివర్ రీజన్లో, అది వెనకాల వీపులోకి వెళ్తూ ఉంటుంది. గాల్ బ్లాడర్ క్యాన్సర్లో కూడా పనిచేస్తారు చిలిడోనియం. పేగుల క్యాన్సర్, ఇంటెస్టైనల్ కార్సినోమా, క్యాడ్మియం అనమాట. ఇది హైడ్రాస్టిస్ అంతేనా, ప్రీ క్యాన్సరస్ కండిషన్. క్యాన్సర్ రాకముందు 5 ఏళ్ళు 10 ఏళ్ళ ముందే వీడి క్యాన్సర్ వస్తుందని చెప్పేస్తుంది. దీని లక్షణాలు చిక్కుపోవడం, ఆకలి లేకపోవడం, అన్నం వంట పట్టకపోవడం, ఏం తిన్నా అరగకపోవడం, అన్ని క్యాన్సర్లో దింపేస్తున్నారు మన తర్వాత. హైడ్రాస్టిస్ చేస్తే వాళ్ళకి మళ్ళీ నార్మల్ అయిపోతే అన్ని మళ్ళీ భోజనం తిన్నదంతా అరుగుతుంటుంది. ఇంత క్రితం మజ్జిగన్నం కూడా అరిగేది కాదు. అలాంటిది అన్ని మళ్ళీ బాగుంటాయి. అలా చాలా కేసులు ఉన్నాయండి తగ్గినాయి. ఇదేమో కాన్కంప్టెంట్ సిమ్టమ్. ఏంటంటే ఇది పేగుల క్యాన్సర్, బాయిటర్, థైరాయిడ్ గ్లాండ్, బాయిటర్, పేగుల క్యాన్సర్ కలిపి ఉంటాయి అన్నమాట. 2 జాయింట్ కానీ. క్యాడ్మియం మెట్. లివర్ క్యాన్సర్ అకాంపైన్డ్ బై జాండీస్, మైరికా సెరిఫెరా. మైరికా ఉంది, మైరిస్టికా ఉంది. ఆ రెండు చిన్న డ్రగ్లో ఈ సంపూర్ణ మెటీరియల్గా తెలుగులో వేమవరపు వెంకటరమణ శర్మ గారు రాసిన దాంట్లో ఈజీగా అర్థమైపోద్దండి. మైరిస్టికా అంతా కూడా కీళ్ళ నొప్పులు, కీళ్ళ వాపులు అవి చాలా బాగా పనిచేస్తుంది దానికి, ఫైలేరియా వాటికి దానికి. అలాగే లివర్ క్యాన్సర్ ముందే ఎర్లీగా అనమాట. కార్సినోసిన్, సెనిషియో ఆరియస్ మనకు తెలుసు కదండి. మెన్సెస్ లేట్ అయిపోద్ది, ఒక్కోసారి అసలు మెన్సెస్ అవ్వదు, అలా పాడైపోయినట్టు అయిపోతారు మనుషులు. ప్యాంక్రియాస్ క్యాన్సర్, అందులో కాడ్మియం సల్ఫర్, సీనోతస్, స్ప్లీన్ కదండి. సీనోతస్ అంటే స్ప్లీన్ మెడిసిన్ అనమాట ఎక్కువ. హైడ్రాస్టిస్, ఇది స్ప్లీన్, క్యాన్సర్ ఆఫ్ స్ప్లీన్లో సీనోతస్ ఉంది. క్యాన్సర్ ఆఫ్ ది యూటరస్, క్యాన్సర్ ఆఫ్ రెక్టమ్, క్యాన్సర్ ఆఫ్ యూటరస్లో మోషన్ అవ్వదు, అల్యూమినా, కాన్స్టిపేషన్ ఉంటుంది. రెక్టల్ క్యాన్సర్లో విరేచనాలు అయిపోతుంటాయి, కార్డిస్ మేరియానస్. ఆ టైంలో క్యాన్సర్ పూర్తిగా తగ్గించేస్తా అంటే పాలియేషన్ చేస్తాయి. ఇవన్నీ చాలా కాలం బాధలు లేకుండా బతుకుతారు. ప్రోస్టేట్ గ్లాండ్, జెంట్స్లో ప్రోస్టేట్ గ్లాండ్ క్యాన్సర్, కోనియం, సవాల్ సెల్యులేటా వచ్చింది చూడండి. ఇక్కడ ప్రోస్టేట్ ఎన్లార్జ్మెంట్కి వాడతారు. ఇక్కడ క్యాన్సర్ రాకుండా కూడా చేస్తుంది. ఇది మామూలుగా ఏంటంటే బక్కపలతగా ఉన్న వాళ్ళకి ఒళ్ళు వస్తుంది. ఇది మొదటి నుంచి వాడితే. కోనియము క్యాన్సర్, ప్రోస్టేట్ గ్లాండ్, సవాల్ సెల్యులేటా, కోనియము, తుగుజా ఇవి ఉన్నాయండి. శైలీష గబాలను వేసేయకూడదండి. శైలీష జోలికి జాగ్రత్తగా వెళ్ళాలి. ఈ ఫారిన్ బాడీస్ శరీరంలో ఉంటే చీము బయటకు వచ్చేస్తాయి కదండి. ఈ ఫారిన్ బాడీస్ ఉంటే పాజిబిలిటీస్ 10 మంది ఉంటే 7 కొట్టింది కూడా అంత కామన్గా ఉంటుందండి. ఎక్కడో చోట ఏదో ఒకటి పెట్టించుకుంటాం. క్యాటరాక్ట్ ఆపరేషన్ ఏదో ఒకటి సంథింగ్ బాడీలో ఉంటుంది. అక్కడ చీము పోసేసి పెద్ద గడ్డ అయిపోయి ఆ చీము అంతా పగిలి ఆ బుస్సుమని బయటకు వచ్చేస్తుంది. అది చాలా బాధపడిపోతారు. అంటే ఒక హిస్టరీ తీసుకోవాలండి. శైలేష్ చేసేటప్పుడు వాళ్ళు ఒకసారి మర్చిపోతారు. చిన్నప్పుడు ఎప్పుడు ఆపరేషన్ చేస్తుంటారు. వాళ్ళ పేరెంట్స్ని కూడా అడగాలి. ఇప్పుడు ఒవేరియన్ క్యాన్సర్ అనుకోండి,
యుటిలైన్ క్యాన్సర్, యూట్రస్ క్యాన్సర్ ఇప్పుడు అంతా కూడా హిస్టరెక్టమీలు అయ్యి ఆపరేట్ చేసి తీసేస్తున్నారు కదండి. ఆ గ్రూప్ అనమాట ఇదంతా. కానీ ఇది ఏ వ్యక్తిగా ఇది అందరూ మనుషులు అనుకోండి, గ్రూప్ ఆఫ్ పీపుల్ వీళ్ళందరూ. ఏ వ్యక్తి ఆ వ్యక్తి అనండి, ఒకదానికి ఒకటి అవడానికి లేదండి. కోనియం అంటే మనుషులు స్తబ్దంగా అయిపోతారు. ఏదైనా పిలిస్తే ఓయ్ అనడానికి 5 నిమిషాలు పడుతుంది. స్లోగా అయిపోతారు, మడ్డుగా అయిపోతారు. ఇలా ఏదైనా గుచ్చుకుంటే నొప్పి తెలియడం కూడా లేట్ అవుద్ది. అసలు ఆర్సనిక్ వాల్వ్ దానికి ఆపోజిట్, స్పీడ్గా చక 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 చాకులాగా ఉంటారు, మండిపోతూ ఉంటాయి. ఏదైనా వస్తే నిమిషాల మీద వచ్చేస్తుంది. ఆర్సనిక్ అయ్యోడు ఆర్సనిక్ వాల్వ్ ఒకలా ఉంటుంది, కానీ వీళ్ళకి కొంచెం చల్లదనం ఇష్టపడతారు. ఆర్సనిక్ వాల్వ్కి చలి పడదు. బోఫోర్ కొంచెం మందబుద్ధితో కొంచెం ఇడియాటిక్గా ఉంటారు. క్యాలికేరే కార్బోర్డ్ ఏమో స్లోగా ఉంటారు. చెమట పడేస్తూ ఉంటాయి. ఎక్కువగా నడవడం తిరగడం ఇష్టపడరు. వీళ్ళు ఉన్నటువంటి సడన్గా వ్యాపారం మానేసి ఇంటికి వచ్చేస్తారు పని మానేసి. అలాగే కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. నాకు కన్ఫ్యూజన్ ఇతరులు కనిపెట్టేస్తున్నారేమో అని డౌట్ ఉంటుంది. ఇలాగా నేను అవి ఎందుకు చెప్తున్నా అంటే, ఏ వ్యక్తికి ఆ వ్యక్తి సెపరేట్ అండి. ఇది ఒకదానికోటి. దీని మందు కింద ఆలోచించుకుంటే ఒక మనుషుల గ్రూప్ అనమాట. గ్రాఫైటిస్ట్ వాళ్ళు లావుగా ఉంటారు, ఫస్ట్ లెవెల్ లాగా ఉంటారు, కానీ మెన్సెస్ లేట్ అవుతూ ఉంటుంది, కాన్స్టిపేషన్ ఉంటుంది, చర్మవ్యాధులు ఉంటాయి. వచ్చిన చర్మవ్యాధి కూడా అందుమించి వచ్చే స్రావం జిగురుగా ఉంటుంది. హైడ్రాక్సిస్ వాళ్ళకి ఏం తిన్నా వంట పట్టదు, అలా చిక్కుపోతూ ఉంటారు, ఆకలి ఉండదు, మోషన్ హార్డ్గా అవుతూ ఉంటుంది, కాన్స్టిపేషను. క్రియేసోట్ స్టమక్ క్యాన్సర్ అదిని. ఏదైనా తిన్న తర్వాత 1-2 గంటలు పోయిగా వాంతి అయిపోద్ది, లోపల అంతా ఫుడ్ అయిపోద్ది. లెక్సెస్ ఇంకా బాగానండి క్యాన్సర్కి. ఇలా ఏమిటంటే ఇవన్నీ కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కో వ్యక్తి కింద ఈ కంట చదివితేనే ఆ వ్యక్తి వస్తాడండి బయటికి వీటిలోంచి. మిగతా ఏ బుక్ అనేది లిస్ట్ కింద ఉంటుంది, ఆ స్వరూపం రాదు. లిస్ట్ మాత్రం బట్టి పట్టాలి. ఎన్నని బట్టి పడతాం మర్చిపోతాం. శైలీష వాళ్ళు పిరికితనం ఉంటుందండి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండదు, చలికి ఉండలేరు, కొంచెం బక్కపలచగా ఉంటారు. ఇంట్లో వాళ్ళు కాల్చి తినేస్తారు, బయటకు వెళ్తే నోరు మెదపరు. స్కూల్లో చాలా గుడ్ బాయ్, ఇంట్లో మాత్రం వాళ్ళని అసలు బతకనివ్వడు. ఇంకా పేజీలు అంటే ధైర్యం తక్కువ, కానీ ఇంట్లో వాళ్ళు మాత్రం తినేస్తాడు. అంటే స్కూల్ గుడ్ అట్ స్కూల్, ప్రాబ్లమాటిక్ ఇన్ ది హౌస్. తర్వాత ఏంటంటే చెమట పడేస్తూ ఉంటాయి, అరిచేతికి అరికాళ్ళకి చెమట పడేస్తూ ఉంటాయి. ఎగ్జామినేషన్ ఫీరు, ఏ పని తన స్వతంత్రం చేయలేడు. ఇదంతా శైలీషే అండి. కానీ లేకపోవడం కొంచెం మిస్chievous-గా ఉంటారండి, మ్యానిపులేటివ్. వాడు అధికారుల దగ్గర దండ కట్టేస్తాడు, లోపు అయిపోయిన కాల్చు తినేస్తాడు, అలా ఉంటుంది. అంటే మీరన్న ఇంట్లో స్కూల్లో బట్టి అలా అని ఉంటారు. అయితే జనరల్గా లేకపోవడం శైలీషాలు కలిసిన అదే కాన్ఫిడెన్స్ లేకపోవడం వాటిని బట్టి కూడా అలా ఉంటుందని. లేకపోవడం కొంచెం తెలివితేటలండి, లౌక్యుడు. మ్యానిపులేటివ్ అండి. ఏదన్నా చూసారు, సామధాన భేద ఉపాయాలు అంటారు చూసారండి, అన్నీ ఉంటాయండి లైకోపోడియంలో. చాలా గ్రేట్ మెడిసిన్ అండి అది. ఇంకా అది అంచేతే మీరు ఏ కేసు చేసినా ముందు లైకోపోడియం వచ్చేస్తుంటుంది, అన్నీ అందులో ఉంటాయి. కానీ దాని లక్షణాలు ఏంటనేది మనం పట్టుకోవాలన్నమాట. లైకోపోడియం శైలీష అంటే శైలీషకి అసలు సరిపడదా. లైకోపోడియం చలి వేడి రెండు కొన్నిట్లో తేడా చేస్తుంది. కెంటమెట్రిమెట్ల ముందు ధర్మలతో మొదలెట్టారు లైకోపోడియానికి. అంచేత ఏమిటంటే ధర్మలతో వేడి చలి కూడా వాళ్ళకి పడదండి, ఓన్లీ చలి పడదు శైలీషియాలో. అయితే లైకోపోడియం చాలా పెద్ద డ్రగ్ అండి, చాలా ఇంట్రెస్టింగ్ కూడా ఉంటది. అది వాళ్ళ యొక్క మనస్తత్వం. ఆ నవ్వే రకరకాల నవ్వులండి. లాఫింగ్ ఎవేజివ్లీ అంటే ఏంటంటే తప్పించుకోవడం కోసం నవ్వడం, అలా ఉంటాయండి. లాఫ్ జాయ్లెస్, ఇవన్నీ ఆ నవ్వులు బట్టి అక్కడ లైకోపోడియం డ్రగ్ అని దొరికిపోద్దండి. అలాగే లోపలికి ఎంటర్ అయిన వెంటనే లోకుగా ఉన్నవాడిని దెబ్బలాడతాడు, డాక్టర్ గారి దగ్గర గుర్తులో చేతులు నిలిపేస్తాడు, అలా ఉంటాయి. అవన్నీ కూడా మ్యానిపులేటివ్ అండి. అంచేత ఒక స్వరూపం అనమాట అది. మనకేంటంటే ఏ వ్యక్తి మీద ఏ డ్రగ్ మీద ఎటువంటి అభిప్రాయం ఉండకూడదు.
మనం ఏంటంటే అబ్జర్వ్ చేసి వాళ్ళకి కావాల్సింది వాళ్ళ బాధలు తగ్గించడానికే ఇదంతా నేర్చుకుంటున్నాం. మనకి ఇంప్రెషన్స్ ఏర్పడుతూ ఉంటాయండి. ఆ ఇంప్రెషన్స్ కూడా ఉండదు. మనం తెలియడం కోసం ఎన్నైనా చెప్పుకోవచ్చు. కానీ వాళ్ళ బాధ దృష్టిలోకి అందరూ ఒకటే, ఇంకా అది తగ్గాలంతే మనకి. అంచేత లెక్కకపోవడం బాగుంటుందండి. 2 ఏళ్ల పాటు తల్లిపాలు మానటం లేదు. ఏం చేయాలండి? వాంట్స్ టు బి నర్స్డ్ కాన్స్టెంట్లీ. ఏంటంటే మందేంటి చాణక్యుల ఆ దేశంగా పాలు మానుతాడు. అలాగే ఇంట్లో ఎద్దులా కూర్చొని తింటా ఉంటాడు. అందరి చేత చాకరీలు చేయించుకుంటాడు. అత్తే ఇత్తే అంటాడు, మంచిది అంటాడు, టీది అంటాడు. ఆయన కుర్చీలోంచి లేవడు. ఫియర్ వర్క్ ఆఫ్ వాన్స్ టు బి నర్సులు కాన్స్టెంట్లీ రెండు పెడితే ఆ ఎద్దులాగా ఉన్న పని చేయించుకున్నాడు వచ్చేస్తాడు. ఈ శానికులు అన్నం వేసాక అప్పుడు బయటకు వెళ్తాడండి పనిలోకి. లైఫే మారిపోతుంది. అదొక ఫేజ్ అండి. అంచేతనే మనం ఏం చేసాం, మేనరిజమ్స్, మైండ్, యాటిట్యూడ్, మేనరిజమ్స్ అదొక కోర్స్ కింద తీసుకున్నాం. కానీ అది ఏమిటంటే మరి ఈ ఫండమెంటల్స్ బాగా ఉన్నాక అవి అందులోకి వెళ్తే బాగుంటుంది. ముందే వెళ్ళిపోకూడదని ఆప్ చేస్తాను. అది కొన్నాళ్ళకి మళ్ళీ స్టార్ట్ చేస్తాను. అది ఆ మైండ్, యాటిట్యూడ్, మేనరిజమ్స్ అనేది ఇప్పుడు మాత్రం దాని అవసరం లేదు. ఇప్పుడైతే ఎక్కువ అది. ఇప్పుడు ప్రస్తుతానికి మనం ఎలాగ నడవడం మంచిది. ఈ రూబ్రిక్స్ కూడా పెడదామా లేదా అనుకుని పెట్టాను అనమాట. ఇప్పుడు యాడ్ చేశాను చూడండి. ఇందులో ఎందుకంటే మందులు తెలియాలిగా మనకి. చూడండి ఇక్కడ క్యాన్సర్ ఆఫ్ ది యూటిరస్ అకాంపైన్డ్ బై హిమరేజ్. అస్టిలాగో అనే మందు తెలియాలిగా మనకి. అది ఫంగస్. అది అస్టిలాగో అంటే అది ఓవర్ బ్లీడింగ్ అయిపోతూ ఉంటుంది. ఎక్కువ మెనోపాజ్ కండిషన్లో మెన్సెస్ పోయే టైంలో విపరీతమైన బ్లీడింగ్ అయిపోతూ ఉంటుంది. మామూలు వాళ్ళకి కూడా ఓవర్ బ్లీడింగ్. క్యాన్సర్ మీద కూడా పనిచేస్తుందని తెలుస్తుంది. తలాప్సి బర్సా పెస్టోరిస్. ఇది ఈ కాయ గర్భకోశం ఆకారంలో ఉంటుంది, సంచిలాగా. డబ్బుల సంచి ఎలా ఉంటుంది? పూర్వం ఇంత గుడ్ల సంచి ఉండి ఇలాగ తాడు ఉండి ఇలా లాగేవారు మూతల క్లోజ్ అవడానికి. అది ఇలాగ అది గర్భకోశంలాగా ఉంటుంది. ఫాస్ఫరస్, మెడోర్నం ఇవన్నీ కూడా యూట్రైన్ క్యాన్సర్ అండి. తర్వాత క్యాన్సర్ ఆఫ్ ది యూటరస్ ఇలాగా ఇవన్నీ క్యాన్సర్ మెడిసిన్స్ గ్రూప్ అనమాట అండి. ఊరికే తెలియడం కోసం పెట్టాను. ఇంకా చంకల్లో క్యాన్సర్, చంకల్లో గ్రంథులు వాసిపోయి ఇంకా యాస్టెరియాస్ రుబెన్స్ అండి. స్టార్ ఫిష్ ఎర్రగా ఉంటుంది. స్టార్ ఫిష్ చాలా గ్రేట్ యాంటీ క్యాన్సర్ మెడిసిన్. యాస్టెరియాస్ మన బ్రెస్ట్ క్యాన్సర్ వేశారు. ఇక్కడ నిప్పులు కుండడిపోతే చాలా బాగా తగ్గిపోయింది. ఇదిగో ఇక్కడ బ్రెస్ట్ క్యాన్సర్ లో కార్బోనిమల్స్ అఫెన్స్ డిశ్చార్జ్ వస్తూ ఉంటుంది. అలాగే బ్రెస్ట్ క్యాన్సర్ లో బ్లీడింగ్ అయితే ఫాస్ఫరస్, అఫెన్స్ డిశ్చార్జ్ వస్తే కార్బోనిమల్స్. చూడండి ఇక్కడ గట్టిపడిపోయితే క్యాన్సర్ మమ్మీ అకాంపైన్డ్ బై ఇంజురియేషన్ ఆఫ్ మమ్మీ. గట్టిపడిపోతే కోనియం కూడా ఉంది. ఇంకోటి ఏమిటంటే బ్రెస్ట్కి దెబ్బ తగిలేక క్యాన్సర్ కింద మారిపోద్దండి. యాక్సిలరీ గ్లాండ్ మమ్మీ కంట్రోల్. ఇది చూడండి, ఒక ఆవిడ గేటు మీద పడిపోయింది, బ్రెస్ట్కి తగిలేసింది. బెల్లి స్పెర్ వేసామన్నమాట. కూడా బెల్లి స్పెర్ కంట్రోల్ అంటే కౌకు దెబ్బ తగిలేసింది. బెల్లి స్పెర్, కోనియము, రోటా, హైపెరికము, కార్బోనిమల్స్ ఇవన్నీ ఉన్నాయి. అంటే ఆ గ్రూప్ ఎలా ఉంటుందని మనం స్టడీ చేయడానికి. దెబ్బలు తగిలేక మమ్మీ బ్రెస్ట్కి దెబ్బలు తగిలేక క్యాన్సర్ కింద మారితే హైపెరికం కూడా అవసరం అవుతుందండి. అంటే ఈ రూబ్రిక్స్ ఇలా చూడడం వల్ల విజన్ మనది బ్రాడ్గా అవుతుందండి. ఇంకా ఓల్డ్ పీపుల్లో బ్రెస్ట్ క్యాన్సర్ కార్బోనిమల్స్, జస్ట్ ఓల్డ్ పీపుల్ బ్రెస్ట్ క్యాన్సర్ కార్బోనిమల్స్. ఐ క్యాన్సర్ ఎపిథీలియల్ లిడ్స్, కనురెప్పల క్యాన్సర్. అంటే ఇది చూస్తే భగవంతుడు రక్షిస్తున్నాడు కాబట్టి అందరూ ఎలా ఉన్నారండి. లేకపోతే ఎన్ని ఇబ్బందులో చూడండి. క్యాన్సర్ నోస్ పైటోలక్క ఉందండి ఇక్కడ. ఇదిగోండి ఫేస్ క్యాన్సర్ పైటోలక్క, క్యాన్సర్ పెరోటిడ్ గ్లాండ్ క్యాన్సర్ పైటోలక్క. అలాగే ఏంటంటే పైటోలక్క చాలా యాంటీ క్యాన్సర్స్ అండి. ఇక్కడితో మనం క్లోజ్ చేద్దామండి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాం గోబ్రాహ్మణేన స్వహమస్తి నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. వాస్తవ